చూడండి క్వశ్చన్ నెంబర్ 125 ఏమి ఇచ్చినాడు చూడండి. 10 మంది పురుషులు 14 మంది స్త్రీలు ఒక పనిని 6 రోజుల్లో చేస్తారంట. రైటా? సో 10 మంది పురుషులు అంట, అలాగే 14 మంది స్త్రీలు అంట. ఈ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారంట? 6 ఓకే, 6 రోజుల్లో చేస్తారంట. రైట్. అయితే నెక్స్ట్ ఏమన్నా మళ్ళీ చెప్పండి. నెక్స్ట్ 14 మంది పురుషులు అంట, 14 మంది పురుషులు, తర్వాత 24 మంది స్త్రీలు. అదే పని 4 రోజులు చేస్తుంటే సేమ్ వర్క్ అనుకుంటే టోటల్ వర్క్ ఈక్వల్ అవుతుంది. 4 రోజులు చేస్తాను అనుకుంటే చెప్పండి, మనకి ఏమంతా పోతుంది? 2 × 6 2 × 4 చెప్పండి. 3తో నిండి చేయండి. 3 పదాల 30M ప్లస్ 14 మూల W ఈజ్ ఈక్వల్ టు 14 గంటల నెక్స్ట్ 24 గంటల W. రైట్. సో ఇక్కడ 30, ఇక్కడ 28 తీసేసి ఎంత వస్తుంది? అంతే కదా, ఇక్కడ 48 42 డిఫరెన్స్ ఎంత? సో రెండవ కార్డుల 2 అంటే మెన్ బై W ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3/1. రైట్. ఎఫిషియన్సీ వచ్చేసింది. అంటే మెన్ యొక్క ఎఫిషియన్సీ 3 యూనిట్లు, ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ 1 యూనిట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం అంటారు. ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 10 మంది పురుషులు ఎంతమంది అంట? సో 10 మంది పురుషులు, తర్వాత 3 స్త్రీలు ఆ పని ఎన్ని రోజులు చేస్తారనేది క్వశ్చన్ మార్క్. అంతే కదా. ఫస్ట్ ఆ పని ఏమో కనుక్కున్నా, టోటల్ వర్క్ కనుక్కోలే కదా. సో టోటల్ వర్క్ అంటే ఏదైనా తీసుకోవచ్చు, అదైనా తీసుకోవచ్చు. మీరు ఏది తీసుకున్నా ఆన్సర్ వచ్చేస్తుంది. చెప్పండి మనం ఏం తీసుకుందామండి. సో 10 M అంటే 3 కదా. సో 10 ముళ్ళ 30 ప్లస్ నెక్స్ట్ 14 × 1 14 ఇంటూ ఎంత ఉన్నది? 6 ఉన్నది. చెప్పండి మనకి 30 ప్లస్ 14 ఎంత? సో 44 ఇంటూ 6 చేయాలి ఏమొస్తుంది? 6 × 4 20, 6 × 4 1 2. సో టోటల్ వర్క్ మనకి ఎంత వచ్చేసింది? 264. రైట్. సో ఇప్పుడు ఈ 264 టోటల్ వర్క్ మనకి ఎఫిషియన్సీ కూడా కనుక్కోవాలి కదా. చెప్పండి మనకి M అంటే ఏది వచ్చింది? 3 కదా. సో 10 ముళ్ళ 30 ప్లస్ మనకి W అంటే 1 కాబట్టి 3 ఒకట్ల. సో మనకి టోటల్ ఎఫిషియన్సీ ఎంత వచ్చేసింది? 33. సో మనకి టోటల్ వర్క్ ఎంత? 264. చేయాల్సింది ఎఫిషియన్సీ ఎంత? ఎఫిషియన్సీతో చేయాలా? 33తో చేయాలా? సో చెప్పండి 11 ముళ్ళ 3 ఒకట్ల 384. సో మనకి ఎన్ని రోజులు అయిపోతుంది వర్క్ అనేది? 8 days. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 126 చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. 12 మంది పురుషులు 16 మంది స్త్రీలు ఒక పనిని 6 రోజుల్లో చేస్తారని చెప్తున్నారు. చెప్పండి ఏమి ఇచ్చినాడు? 12 మంది పురుషులు ఎన్ని రోజులు చేస్తారంట? 6 రోజుల్లో చేస్తారంట. అయితే 15 మంది పురుషులు, సో మళ్ళీ ఏమి ఇచ్చాడంటే 15 మంది పురుషులు 30 మంది స్త్రీలు మళ్ళీ ఎన్ని రోజులు చేస్తారంట? 4. సేమ్ వర్క్ అదే పనినే కదా చేసేది వాళ్ళు. రైట్. చూడండి మనకి ఎఫిషియన్సీ అనుకోవాలి ఏమైతే చెప్పండి. 2 × 6 2 × 4 చెప్పండి. 12 ముళ్ళ 36 16 ముళ్ళ నెక్స్ట్ 15 రెంట్ల 30 రెంట్ల అంతే. సో మనకి డిఫరెన్స్ ఎంత? Mకి 6M 12W అంతే కదా. 6 ఒకట్ల 6 రెంట్ల. సో మెన్ బై W ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2/1. మెన్ ఉమెన్కి రేషియో వచ్చేసింది. అయితే ఎన్నో ఇది 126 కదా, 126. రైట్. అయితే ఎవరు ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు 6 పురుషులు 12 మంది స్త్రీలు. 6 పురుషులు అంట, 12 మంది స్త్రీలు అంట. ఈ పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు వాడు. సో మనకి మెన్ అంటే ఎంత వచ్చింది? 2 కదా. సో 6 రెంట్ల 12. ఉమెన్ అంటే మనకి ఎన్ని యూనిట్లు వచ్చింది? 1 యూనిట్. 12 ఒకట్ల సో 12 అంటే మనకు ఎన్ని ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 12 రెంట్ల 24 ఎఫిషియన్సీ వచ్చింది. మనకు టోటల్ వర్క్ తెలియదు. టోటల్ వర్క్ అనుకున్నారంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా ఆన్సర్ వచ్చేస్తుంది. ప్రతిసారి ఇది తీసుకుంటాం కానీ ఇది కూడా తీసుకుందాం చూడండి ఒకసారి. ఇప్పుడు M అంటే 2. సో 15 రెంట్ల 30 ఇదే రాస్తుంది చూడండి. 15 రెంట్ల 30 టోటల్ వర్క్. చెప్పండి 15 రెంట్ల 30
ప్లస్ నెక్స్ట్ డబ్ల్యూ అంటే 1 కాబట్టి 30 కార్ల 30. సో ఇంటూ ఏముండదు ఇలా 4. చెప్పండి 30 + 30 ఎంత? 60 × 4 చేసి ఏమొస్తుంది? సో మనకు టోటల్ వర్క్ వచ్చేసి 240. ఎఫిషియన్సీ మనకి ఎంత ఉన్నది? 24 ఉంది కాబట్టి 24 కార్ల. సో మనకి ఎన్ని రోజుల్లో పని కంప్లీట్ అవుతుంది? 10 డేస్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. రైట్. క్వశ్చన్ నెంబర్ 127, 128 హోంవర్క్ చేసుకురండి. సేమ్ కొద్దిగా కూడా ఏం చేంజెస్ లేవు అవి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129 చూడండి. 7 మంది పురుషులు 10 మంది అబ్బాయిలు 15 రోజుల్లో చేయగలిగినంత 5 పురుషులు 2 అబ్బాయిలు 30 రోజుల్లో చేయగలుగుతారు. చూస్తున్నారు క్వశ్చన్. సో 7 పురుషులు చెప్పండి ఏమి ఇచ్చినాడు? 7 పురుషులు 10 మంది అబ్బాయిలు అంటే బాయ్స్ కలిసి ఎన్ని రోజులు చేస్తారంట? 15 రోజుల్లో చేసేగిన. సేమ్ అదే పనిని మళ్ళీ ఏమంటున్నాడు తర్వాత? 5 పురుషులు 2 అబ్బాయిలు ఎన్ని రోజుల్లో చేయగలుగుతారంట? 30 రోజుల్లో చేయగలుగుతున్నారు అంటున్నాడు. సింపుల్గా 15 ఒకట్ల 15 రెంట్ల. చెప్పండి మనకి ఇక్కడ ఏం మిగిలినప్పుడు 7m 10b = ఇక్కడ 2 5ల 10m 2 రెండ్ల 4b. సో మనకి ఎంకి డిఫరెన్స్ ఎంత ఉన్నది? 3m. చూడండి ఇవతలకి ఏ ఎక్కువ ఉంటే అవతలంగా రాసుకున్నా అన్ని ఇక్కడ ఇంకా రాయకూడదు. తెలుసు కదా తీసేసేది ఇక్కడ పంపి. చెప్పండి నెక్స్ట్ 10 నుంచి 4 పోతే 6b. సో మనకి బాయ్స్ బై మెన్కి రేషియో కనుక్కోవాలంటే మనకి ఏమైతే చెప్పండి? 3/6 అనుకోవచ్చు. అంటే 3 ఒకట్ల 3 రెంట్ల. రైట్. మనకి ఎఫిషియన్సీ వచ్చేసింది. ఇప్పుడు వాడు క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి ఏమి ఇచ్చినాడంటే ఇక్కడ వరకు సేమ్ అబ్బా. తర్వాత అదే పనిని 4 రోజుల్లో పూర్తి చేయాలంట. ఇదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలంట? ఫస్ట్ అదే పని అంటే టోటల్ వర్క్ ఎంత ఉన్నదో నాకు అనుకోవాలి కదా. మనం టోటల్ వర్క్ అనుకున్నాలంటే చూడండి మనకి ఏదో ఒకటి తీసుకుంటే వస్తుంది. ఇది తీసుకున్నాండి 7 m అంటే ఎంత ఉన్నది? కాబట్టి 7 రెంట్ల 14 ప్లస్ b అంటే ఎంత ఉన్నది? 1 కాబట్టి 10 ఉంటుంది. ఇంటూ ఎంత ఉన్నది? 15. చెప్పండి మనకి ఎంత అవుతుంది? ఇక్కడ 24 × 15. చెప్పండి ఎంత వస్తుంది? 15 4 60. 15 రెంట్ల 6. సో మనకు టోటల్ వర్క్ అనేది ఎంత వచ్చేసింది? 360 వచ్చేసింది. ఈ పని అనేది ఎన్ని రోజులు అయిపోవాలంటే 4 రోజులు అయిపోవాలంటారా? అదే మీకు చెప్పింది. ఆ వర్క్ అనేది ఎన్ని రోజులు అయిపోవాలంట? 4 రోజులు అయిపోవాలంట. 4 రోజులు అయిపోవాలంటే అర్జునుడు ఏమి ఇచ్చాడంటే అదే పనిని 4 రోజుల్లో పూర్తి చేయడానికి 40 మంది పురుషులు అంట. ఎంతమంది బాయ్స్ కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి 40 మంది పురుషులు ఉన్నారా లేదు? ప్రజెంట్ పురుషులు ఎంతమంది ఉన్నారంటే 40 మంది పురుషులు ఉన్నారంట. బాయ్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు, బిని అనుకుంటా. వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ మాత్రం మనకు తెలుసు కదా. ఇప్పుడు బాయ్స్ అంటే బి ఎంతమంది ఉన్నారో తెలియదు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ అంటే బి అని రాస్తున్నాండి. X మంది బాయ్స్ ఉన్నారు అనుకున్నాండి, బి అని రాస్తాను. రైటా? సో వీళ్ళు మొత్తం చేసి ఇస్తేగిన ఎన్ని రోజులు చేయాలంటే వీళ్ళు 4 రోజులే చేయాలంట. ఇది చేసి ఇస్తేగిన వర్క్ అయిపోవాలంట. ఎంత వర్క్ అయిపోవాలంట? 360. సో ఇట్లా డైరెక్ట్ రాసుకుంటే ఆన్సర్ ఈజీ చేయడానికి స్కోప్ ఉంటుంది మీకు. కొట్టుకొని చేసి కూడా చేస్తారు కొంతమంది. ఏం చేస్తారంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నా ఇట్లా చేసి ఇస్తాం అనుకో డైరెక్ట్ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇదే దాన్ని డైరెక్ట్ నార్మల్గా ఎట్లా చెప్తామంటే ఇప్పుడు 360 వరకు ఉండదు. ఇప్పుడు 40 మంది పురుషులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 40 మంది పురుషులు ఉన్నారు. వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉన్నారు? మెన్నది 1 × 2. వీళ్ళు ఎన్ని రోజులు పని చేయాలంటారా? 4 రోజులు పని చేయాలి. సో ఇప్పుడు చేయండి ఎంత వస్తుంది? 4 16 ఎంత అంటే ఎంత అవుతుంది? 320. ఇంకా మనకు 360 ఉండేది వరకు. సో వీళ్ళు ఎంత వరకు చేసేస్తారు? 40 మంది పురుషులు 4 రోజుల్లోనూ 320 యూనిట్లు పని అయిపోతుంది. అంటే ఇక్కడ 320 యూనిట్లు పని అయిపోతాయి. ఇంకెంత మీద ఉంటుంది పని? 40 యూనిట్లు పని ఉంటుంది. ఆ 40 యూనిట్లు ఇప్పుడు ఎవరు చేయరా? బాయ్స్ చేయాలి. ఇప్పుడు బాయ్స్ ఒక యూనిట్, బాయ్స్ ఒక్కరిది యూనిట్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే 1 యూనిటే కదా ఇది. ఇప్పుడు ఇది 4 కావాలంటే ఇది ఎన్ని రోజులు, ఇది ఎంత ఉంటే వచ్చిస్తుంది? ఎంతమంది ఉంటే వచ్చిస్తుంది? అంతే కదా. సో 10 మంది. సో 10 ఒకట్ల 10 4 అంటే 4 రోజులు అయిపోతుంది కదా. ఇప్పుడు ఒకవేళ 10 మంది బాయ్స్ ఉన్నారనుకున్నాండి. ఎంతమంది? 10 మంది బాయ్స్ ఉంటే గినా వాళ్ళకి ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది? 1 ఉండదు. వాళ్ళు 4 రోజుల్లో ఎన్ని యూనిట్లు చేస్తారు? అప్పుడు 40 యూనిట్లు. మరి ఆప్షన్స్ చూసి కూడా చెప్పొచ్చు ఆన్సర్. ఫస్ట్ దీన్ని నేనేమంటానంటే మీరు ఇట్లా రాసుకునేకి వచ్చేస్తుంటే డైరెక్ట్ ఇక్కడే వచ్చేస్తుంది ఆన్సర్. చెప్పాలి ఇక్కడ చూడండి
నేనేమంటానంటే కన్ఫ్యూజ్ కాకుండా రాసుకోవచ్చు. ఇప్పుడు 40 ఇంటి ఎం అంటే ఎంత 2, సో 42 80 ప్లస్ ఇక్కడ బి అంటే ఎంత ఉన్నది 1 ఉన్నది కాబట్టి ఎక్సే కదా ఇది. ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నది కాబట్టి పొద్దు 4 ఒకట్లా 4 అంటే మనకి ఎంత వచ్చింది 90. అప్పుడు ఎక్స్ ఈజ్వల్ ఏమవుతుందిరా 90 నుంచి 80 పోతే ఎంత అర్థం కాలేదు ఇది. సేమ్ ఇప్పుడు నేనేమంటానంటే వాడే ఇచ్చినాడు 40 మంది బాయ్స్ ఎంతో కొంతమంది 40 మంది పురుషులు ఎంతో కొంతమంది బాయ్స్ కలిపితే 4 రోజుల్లో అయిపోవాలంటున్నాడు. ఎంత అయిపోవాలా వాళ్ళు ఎంతైతే పని చేశారో అంతే పని అయిపోవాలని చెప్తున్నాడు. సో నాకు బాయ్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి నేను ఎక్స్ అనుకుంటే డైరెక్ట్గా ఆన్సర్ 10 వచ్చేస్తుంది. లేదు మీకు ఇక్కడ చేయడానికి నాకు ఇది ఈ క్వశ్చన్ ఎక్కడ చెప్పేది ఎందుకంటే నార్మల్గా చేయాలంటే అట్లా చేయాలి. రైటా. సో ఇప్పుడు చూడండి మనకి 10 రావాలని కష్టం అంటే ఇప్పుడు మనకి రిమైనింగ్ యూనిట్ ఎంత ఉన్నది 40 యూనిట్లు ఉండేది. బాయ్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 1. ఎన్ని రోజులు పనిచేయాలి వీళ్ళు 4 రోజులు పనిచేయాలి కాబట్టి 4 ఒకట్లా 4 10. సో మనకి ఎంతమంది బాయ్స్ ఉంటారు 10 మంది బాయ్స్ ఉంటారు. లేదు మీరు నార్మల్గా చేస్తారు ఈక్వేషన్ ప్రకారం చేస్తారంటే అట్లా టోటల్ వర్క్ అయితే ఎక్కడైనా కనుక్కోవాల్సిందే. ఇది రాసుకుంటారంటే ఇట్లా చేయొచ్చు, నార్మల్గా చేయాలంటే అట్లా చేయొచ్చు. రైట్. క్వశ్చన్ నెంబర్ 130 ఏమి ఇచ్చినాడంటే 18 మంది పురుషులు 12 మంది స్త్రీలు ఒక పనిని 18 రోజుల్లో చేయగలుగుతారంటరా. రైటా. ఏమిచ్చినాడు 18 మంది పురుషులు 12 మంది స్త్రీల ఎన్ని రోజుల్లో చేయగలుగుతారంట ఆ పనిని 18 రోజుల్లో చేయగలుగుతారని కష్టం అంటున్నాడు. రైటా. అయితే చూడండి ఒక స్త్రీ ఒక పనిని పూర్తి చేయడానికి ఒక స్త్రీ అనే అమ్మాయి ఆ పనిని పూర్తి చేయడానికి ఆ పురుషుడు తీసుకునే సమయానికి రెట్టింపు సమయం తీసుకుంది అంటున్నాడు. సో చూడండి మనకి ఏం మాట్లాడుతున్నాడు మెన్ ఉమెన్ టైం యొక్క రేషియో గురించి మాట్లాడుతున్నాడు. ఏం రేషియో మాట్లాడుతున్నాడు టైం రేషియో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు అండి ఆ పనిని చేయడానికి స్త్రీకి పురుషునికి పట్టే సమయానికి రెట్టింపు సమయం అని చెప్తున్నాడు కదా. అదే చెప్పింది అది రెట్టింపు సమయం అంటే పురుషుడు ఒక యూనిట్ సమయం తీసుకుంటే స్త్రీ న్యాయం ఏం తీసుకుంటుందంట వీనికి రెట్టింపు అంటే ఎన్ని యూనిట్ పని తీసుకుంటుంది అట్లా 2 యూనిట్లు. సో మీరు వర్క్ కాన్స్టెంట్ వర్క్ అదే వర్క్ ఏమైనా మారుతుంటుంది మాట్లాడు. సో అప్పుడు మనకి ఎఫిషియన్సీ రేషియో డైరెక్ట్గా అనుకోవచ్చా లేదా. సో మనకి ఎట్లా ఉంటుంది టైం అనేది ఎఫిషియన్సీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో మనకి రేషియో అనేది ఏమవుతుంది 2:1 అవుతుంది. ఇప్పుడు టోటల్ వర్క్ అనుకోవచ్చా మనం. సో ఇప్పుడు టోటల్ వర్క్ ఈ అంటే చూడండి మెన్ వాల్యూ 2 వచ్చేసింది ఉమెన్ వాల్యూ 1 వచ్చేసింది. సో మనకి దీంతో ప్రతిక్షేపించి వచ్చేస్తుంది లేదా టోటల్ వర్క్ చెప్పండి 18 మనకి మెన్ అంటే 10. సో 18 ఎట్లా 36 ప్లస్ ఉమెన్ అంటే 1 12 అట్లా ఇంటూ ఏం చేస్తున్నారు 18 చెప్పండి మనకి 36 12 ఎంత 48 ఇంటూ 18. సో ఇది ఇట్లా పెట్టుకోండి తర్వాత ఇంటూ చేద్దాం అవసరమైతే ఇంటూ చేసేది లేకపోతే లేదు. రైట్. అయితే ఇప్పుడు ఈ పనిని ఎవరు కంప్లీట్ చేయాలంటే ఎవరు కంప్లీట్ చేయాలని చెప్తున్నారంటే 8 మంది పురుషులు అదే పనిని చేయడానికి అవసరమయ్యే రోజుల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఎంతమంది కంప్లీట్ చేయాలంట 8 మంది పురుషులు అంటున్నారు. సో మనకి ఇక్కడ చూడండి 8 మంది పురుషులు చేయాలా అంటున్నారు. సో 8 మంది పురుషులు అంటే 8 యొక్క పురుషుల యొక్క రేషియో ఎంత ఉంటుంది మనకి 2. సో మనకి 8 2 16 ఉండదు. సో టోటల్ వర్క్ ఎంత సో 48 ఇంటూ 18 బై 16 చెప్పండి 16 ఒకట్లా 16 3 సో 18 3 అంటే మనకి సారీ డేస్ కాదు 50 ఎంతమంది మనకి 4 మంది. రైటా 54 ఏది చెప్పిండేది మనకి ఆప్షన్స్లో చూడండి ఎన్నోది క్వశ్చన్ నెంబర్ రోజుల సంఖ్యను అడిగిండేది. ఒక 8 మంది పురుషులు కదా ఒక 8 మంది పురుషులు ఎన్ని రోజులు పనిచేస్తారంటే 54 రోజులు. నేను ఏమన్నా మంది ఏమన్నా అడిగినారేమనుకున్నాను. రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 133 ఏమి ఇచ్చినాడంటే 3 పురుషులు మరియు 5 స్త్రీలు కలిసి ఒక పనిని 14 రోజుల్లో చేయగలరంట. 3 పురుషులు తర్వాత 5 స్త్రీలు కలిసి ఒక పనిని 14 రోజుల్లో చేస్తారంటరా. రైటా. అయితే 5 పురుషులు మాత్రమే ఆ పనిని 14 రోజుల్లో చేస్తారంట. మళ్ళా చూడండి ఓన్లీ 5 పురుషులు మాత్రమే తెగిన ఈ పని 14 రోజుల్లో అయిపోతుందంట.
అలా ముందు నార్మల్గా నేను ఎట్లా ఓన్లీ 5 పురుషులు మాత్రమే ఇచ్చారు కాబట్టి ఇంకా డైరెక్ట్ 5 పురుషులు తీసుకుంటాం. చెప్పండి మనకి ఏమైతే 14 క్యాన్సిల్. చెప్పండి మనకి ఇక్కడ ఏం మిగిలింది 3m 5w = 5 men అంతేనా. సో మెన్ అవతల పంపించేస్తే 5w అనేది ఇక్కడ అనుకుంటే చెప్పండి ఏమవుతుంది 2 men. అప్పుడు ఏమవుతుంది w తర్వాత మెన్కి రేషియో చెప్పండి. అప్పుడు ఏమవుతుంది 2/5 అంటే ఇది కనుక్కునే రావాలా అన్ని రకాలకి చెప్పింది. సో మనకి రేషియో వచ్చేసింది, ఎఫిషియన్సీ రేషియో వచ్చేసింది. అయితే ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు అయితే 5 పురుషులు 5 స్త్రీలు కలిసి మొత్తం ఎన్ని రోజుల్లో చేయగలుగుతారంట. 5 పురుషులు 5 స్త్రీలు అంట. ఈ పని ఎన్ని రోజుల్లో చేస్తారనేది క్వశ్చన్ మనకి. వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంతో కనుక్కున్నారు కదా. సో మెన్ ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత ఉన్నదరా మొత్తము 7 కదా. 2 అవర్ల నుంచి 5 కామన్ తీసేని అనుకున్నాండి. అప్పుడు మెన్ ఉమెన్ ఎంత అవుతుంది 7 5 అలా మీరు ఎట్లా చేసినా వస్తుంది చూడండి గాయట. అప్పుడు మెన్ ఇచ్చుకుంటే 5 5 25 5 గంటల 10 15 ఒక 10 25 కదా. సో 35 కదా. ఎట్లా చేసినా వస్తుంది మీరు ఈ విధంగానే చూసుకోవచ్చు డైరెక్ట్. ఎందుకంటే నేను 2 కామన్ ఉన్నప్పుడు 5 బయటకు వచ్చేది అనుకుంటే మెన్ను ఉమెన్ కూడాలని కదా. అప్పుడు 2 + 1 5 7 5 అలా అంటే వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ 35 యూనిట్లు వచ్చేసింది. టోటల్ వర్క్ ఎంతో కనుక్కున్నారు కదా. ఇప్పుడు చెప్పండి టోటల్ వర్క్ ఇది ఇవ్వడం కనుక్కుంటాడా. ఇది కనుక్కున్న టక్కన వచ్చేస్తుంది కదా మనకి. ఇది చేసినా ఒకటే ఇది చేసినా ఒకటే. అలాంటప్పుడు నాకు ఇది ఈజీ కదా కనుక్కునేది. కాబట్టి దాన్ని కట్టుకపోతాను. అప్పుడు చూడండి ఏమి 5 ఇంటూ మెన్ అంటే ఎంత ఉన్నది. సో 5 5 25 ఇంటూ ఎంత ఉండదు 14 కదా ఉండేది. 14 అట్లా పెడతాను నాకు క్యాన్సిల్ అవుతుంది కదా. ఎందుకంటే 35 చేయాలి కదా నన్ను. చెప్పండి ఏమంటే పోతుంది 7 2 14 7 5 35 5 1 అట్లా 5 5 20 సో 5 2 సో 10 డేస్లో అయిపోతుంది. రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 136 ఏమి ఇచ్చినాడంటే ఏ మరియు బిలు కలిసి ఒక పనిని 5 రోజుల్లో చేయగలుగుతారంటారా. చూడండి ఏ బిలు ఇద్దరు కలిసి 5 రోజుల్లో చేస్తారని కష్టం అంటున్నాడు. అయితే నెక్స్ట్ ఏమి ఇచ్చినాడంటే ఏ 2 రెట్ల సామర్థ్యంతో పనిచేస్తుంది. బి అనేవాడు 1/300 సామర్థ్యంతో పనిచేసి ఉంటే ఆ పని 3 రోజుల్లో పూర్తయ్యేది అంటున్నాడు. ఇక్కడ ఏ అంటే ఒకడే కదా, ఒక వ్యక్తే. ఏ అనేవాడు ఒక వ్యక్తి, బి అనేవాడు కూడా ఒక వ్యక్తి. వీళ్ళిద్దరు కలిసి ఇంతకుముందు ఏమంటుందంటే మీరు జాగ్రత్త సేమ్ ఇంతకుముందు క్వశ్చన్స్ లాగే చేస్తాం. వీటి ఏ మీరు తెలిసిన అసలు కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్వశ్చన్ నేను ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసి చాలా ఈజీ. ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే ఎట్లా ఎందుకు ఇట్లా రాస్తున్నాడు. ఇంతకుముందు 3 స్త్రీలు 4 స్త్రీలు లేదంటే 3 పురుషులు 4 బాలుడు ఈ విధంగా క్వశ్చన్ అడిగేవాళ్ళు నార్మల్గా. అప్పుడు 3m 4w లేదంటే 2 బాయ్స్ 4 బాయ్స్ ఏదో ఇచ్చినప్పుడు ఆ నెంబర్ రాసేవారు. కానీ ఇక్కడ ఏ మరియు బిలు అంటున్నారు. నేను ఏమంటానంటే ఏ అంటే కూడా ఒకడే, బి అనేవాడు కూడా ఒకటే. అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి కదా చేసేది. కానీ వాళ్ళ ఇద్దరు ఎఫిషియన్సీ మనకి ఏమైనా తెలుస్తుంది అదేనా తెలియదు కదా. అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ ఏనే అనుకుంటున్నాం, బి యొక్క ఎఫిషియన్సీ బీనే అనుకుంటాను. అప్పుడు ఒక్కొక్కటే కదా. నేను ఏమంటానంటే యాక్చువల్గా అర్థం ఏమంటే చూడండి ఒక వ్యక్తి ఏ సామర్థ్యంతోనా ఇంకొక వ్యక్తి బి సామర్థ్యంతోనా ఇట్లా రాయాలి నార్మల్గా. మీకు అది మనసులో అర్థం కావాలా. ఎవడో ఎందుకని రాయకూడదు అట్లా రాసేటప్పుడు. అర్థమవుతుందా. అప్పుడు నీకు ఏకి బీకి కదా ఎఫిషియన్సీ వచ్చేది. అంటే ఒక వ్యక్తి అని కసినా కదా అర్థం. మీరు ఒకటి అని రాస్తే కానీ ఇట్లా రాస్తాం మనము. అక్కడ వాడు ఇచ్చేయండి అట్లా మనం ఒక వ్యక్తి అని కసిన అట్లా. ఏ అంటే ఒక వ్యక్తి అని అర్థం ఆడ, బి అనేవాడు ఇంకొకడు. అంటే వాళ్ళు ఇప్పుడు నేను ఏమంటానంటే ఏ తర్వాత బి ఇద్దరు కలిసి పనిచేసినారంట. ఎన్ని రోజుల్లో అయిపోతుందంటే వర్క్ అనేది. ఇప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ అంటే ఏనేడా, బి యొక్క ఎఫిషియన్సీ బీనే. లాస్ట్ మనకి ఏబి యొక్క ఎఫిషియన్సీ లాస్ట్ కనుక్కుంటాం మనం. కానీ ఇట్లా నార్మల్గా ఈ ఎఫిషియన్సీ చేసి 5 రోజులు అయిపోతుందంట. అదే పని ఏ అనేవాడు తన సామర్థ్యంలో ఎంతమంది చూడండి ఏ 2 రెట్ల సామర్థ్యంతో పని చేసుకుని ఉంటే అంటే ఇప్పుడు నార్మల్గా మీ సామర్థ్యం ఎంత ఉంటుంది ఇడా ఏ అనేది ఉండదు నార్మల్. ఏ అనుకున్నాం ఇప్పుడు ఏ బి యొక్క కెపాసిటీ, ఏ యొక్క కెపాసిటీ అని, బి యొక్క కెపాసిటీ బీనే. వీడు 2 రెట్ల సామర్థ్యంతో అన్నాడు అనుకోండి. అప్పుడు ఇది ఏమవుతుంది 2a అవుతుంది ప్లస్ నెక్స్ట్ బి అనే కూడా ఎంత సామర్థ్యంతో పనిచేయాలంట. అంటే ఇప్పుడు ఉండేదంటే 1/3 అంటున్నాడు. అంటే అప్పుడు ఏమవుతుంది b/3. ఇట్లా ఈ సామర్థ్యంతో పనిచేసిన ఈ వర్క్ అదే ఇప్పుడు ఎన్ని రోజులు అయిపోతుంది అంట పని 3 రోజుల్లో అయిపోతుంది. అదే పని కదా, సేమ్ పని కదా, సేమ్ వర్క్ ఏమైనా మారుతున్నదనే, సేమ్ వర్క్ ఏమైనా మారుతున్నదనే మారట్లేదు. సో ఇప్పుడు చెప్పండి మనకి ఏమైతే చెప్పండి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది ఇట్లా రాస్తాను a + b = 5 అనేది ఇట్లా రాస్తే
ఇక్కడ ఏం లేకుంటే ఏముంటుందిరా, ఎల్సిఎం కనుక్కోవచ్చు కదా మనము. ఎల్సిఎం కనుక్కుంటే 3 3 అనేది లేచిపోతుంది లేదు ఈజీగా, సైడ్కి పోతుంది దాన్ని పంపేసి. అప్పుడు 3 రెంట్ల అంటే 6a + b = /3 అని రాయచ్చే లేదా? ఓవరాల్ కదా ఎల్సిఎం అంటే అప్పుడు రాల్సింది. ఇక్కడ 3 ఉంటాయి కాబట్టి 3 రాస్తే 3 3 అనేది ఏమవుతుంది? ఇప్పుడు చెప్పండి, ఏలన్నీ ఒక దగ్గరికి లోపల పంపించేసేయండి, దీన్ని కూడా పంపిస్తే ఏమవుతుంది? 5a 5b = ఏ మిగిలింది మనకి 6a + b అనేది. సో మనకి ఏలన్నీ ఒక దగ్గర, ఇక్కడ 6a ఇక్కడ 5a తీసేసి ఎంత వస్తుంది మనకి? ఇక్కడ ఒక ఏ మిగులుతుంది. ఇక్కడ 5b ఇక్కడ ఒక b తీసేసి ఎంత మిగులుతుంది మనకి? 4b. సో అప్పుడు మనకి చెప్పండి b/a = మనకి రేషియో అనేది ఏమవుతుంది? 1/4. ఇప్పుడు మనకి ఏ యొక్క సామర్థ్యం వచ్చేసింది, బి యొక్క సామర్థ్యం. నేను ఏమంటానంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా అడగవచ్చు. ఇప్పుడు ఏ బీలు కలిసి ఒక పని 5 రోజుల్లో చేస్తాడంటాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఏ రెట్టింపు సామర్థ్యంతో పనిచేసాడు, 3 రెట్లతో చెప్పొచ్చు, 4 రెట్లు చెప్పొచ్చు, లేదంటే 1.55 రెట్లతో చెప్పొచ్చు, ఏదన్నీ పని దాన్ని ఏం చేశారంటే అట్లా. ఇప్పుడు 1/3 అన్నాడే, ఎంత పర్సెంట్ 25% సామర్థ్యంతో పనిచేస్తాడు అంటున్నాడు. 25% అంటే ఎంత? 1/4. లేదా 33.33 సామర్థ్యంతో పనిచేస్తాడు అని చెప్తుంటాడు. అప్పుడు దాని అంటే 33.33 అంటే 1/3 చేశాడు. అంటే నేనేమంటానంటే ఒక లెక్కని ఇట్లే అడగాలని లేదు కదా. సో నేను ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దండి. ఏం రాసేది ఎట్లా రాసుకున్నా సేమ్ అట్లా రాస్తాం, ఏమని మార్చింది రాసేది సేమ్ అట్లా రాస్తాం అనమాట, రైట్. సో మనకి ఏ యొక్క ఎఫిషియన్సీ మనకి బి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసింది మనకి ఇక్కడ. అర్థమైందా, అర్థం కాలేదా? ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం మళ్ళీ. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడో చూడండి. అయితే ఏ ఒక్కడే మొత్తం పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? చూడండి క్వశ్చన్ ఎట్లా అడగొచ్చు. ఏ ఒక్కడే మొత్తం ఎన్ని రోజులు చేస్తారని అడగొచ్చు, బి ఒక్కడే అడగొచ్చు, లేదా ఏ బి ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజులు కంప్లీట్ చేసేస్తారని క్వశ్చన్ కూడా అడగొచ్చు, రైటా? ఇప్పుడు చెప్పండి, మీరు ఇది తీసుకున్నా ఏది తీసుకున్న ఆన్సర్ కరెక్ట్. టోటల్ వర్కే కదా వచ్చేది. ఏది తీసుకుందామండి, ఏది తీసుకున్నా కానీ టోటల్ వర్కే వస్తుంది. సో నాకు ఇది చేసుకోవడానికి ఈజీ కదా. అప్పుడు ఏ బి అంటే ఎంత అవుతుంది? ఏ అంటే 4, బి అంటే 1 అంటే ఎంత అవుతుంది? 5. సో 5 అయితే అలా 25. ఎవరు చేయాలంటే ఇప్పుడు ఈ 25 ఎవరు చేయాలంటున్నాడు? ఏ చేయమంటున్నాడా, బి చేయమంటున్నాడు? ఎవరు చేయమంటున్నారా మనకి? ఏ ఒక్కడే చేయాలంటే. సో ఏ ఒక్కడే అనుకుంటే ఎంత ఉన్నది మనకి? 4. సో చెప్పండి ఏమవుతుంది? 4 6 24 అంటే 1/6 1/4 డేస్. చూడండి 137 క్వశ్చన్ అనేది ఏమి ఇచ్చినాడు? సేమ్ ఇచ్చినాడు పైన దాంతో. అసలు సామర్థ్యంతో పనిచేసేటప్పుడు ఏ మరియు బీలు కలిసి ఒక పనిని 12 రోజుల్లో చేయగలుగుతున్నాడు అని చెప్తున్నారు. సో మనకి ఏ మరియు బీలు ఇద్దరు కలిసి ఆ వ్యక్తి ఒక పనిని 12 రోజుల్లో చేస్తున్నాడంట. మనకి బీల యొక్క పూర్తి సామర్థ్యం అంటే ఏ బీని అనుకున్నాండి, రైట్. అయితే నెక్స్ట్ ఏమన్నాడంటే ఏ సగం సామర్థ్యంతో పనిచేసి బి అనేవాడు 3 రెట్ల సామర్థ్యంతో పనిచేసి తెగిన, ఏ అనేవాడు సగం సామర్థ్యం అన్నప్పుడు ఏమవుతుంది? డైరెక్ట్గా a/2 ప్లస్ బి అనేవాడు 3 రెట్ల సామర్థ్యం అంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది? 3b. ఇట్లా పని చేస్తే నా పని ఎన్ని రోజులు అయిపోతుందంట? 9 రోజుల్లో అయిపోతుంది అంటున్నాడు, రైటా? సో మీకు ఏమని చెప్తే ఎల్సిఎం కనుక్కోమని చెప్తేనే లేదు. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది కూడా 3 3 9 3 4 12 పోతేనే లేదు. ఇది కూడా ఇక్కడ చేయండి 4a 4b. ఇక్కడ ఏం చెప్తే ఎల్సిఎం ఏం లేకుంటే 1. సో ఎల్సిఎం ఎంత అవుతుంది? 2. చెప్పండి తర్వాత a + 6b, రైటా? ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ 3 ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే ఈ రెండుని ఇక్కడ పంపించేసేయండి. ఈ రెండుని ఇక్కడ పంపిస్తే ఏమవుతుంది? ఇంటూ కదా ఏది, అది మీకు చేసే క్యాల్కులేషన్స్ వస్తే వస్తుంది. ఇక్కడ ఈ బైలో ఉంటే గుర్తులకు వస్తే ఏమవుతుంది? ఇంటి అవుతుంది. చేయండి ఇప్పుడు 4 రెంట్ల 8a + 4 రెంట్ల 8 8b లోపల పంపేయండి. 3 × a 3a + 3 6 18b, రైట్. సో ఇప్పుడు చెప్పండి తీసేసేయండి. 8 నుంచి 3 పోతే ఎంత? 5a = 18 నుంచి 8 పోతే 10b. చెప్పండి 5 ఒక అట్లా అంటే ఎంత? సో మనకి a/b = మనకి ఏమొచ్చింది? 2/1. సో ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత ఉన్నదో నాకు అనుకున్నానంటే ఇదన్నీ చేసి ఇది చేయడం ఈజీ కదా నాకు. సో 12 + 1 ఎంత? 3 ఇంటూ 12 చేస్తే 12 ముళ్ళ. సో మనకు టోటల్ వర్క్ ఎంత వచ్చేసింది? ఇప్పుడు ఈ పనిని ఎవరు చేయాలంటున్నారు? ఏ ఒక్కడే చేయాలంట. మరి ఏ ఒక్కడే చేయాలంటే ఏ ఎంత సామర్థ్యంతో చేయాలంటున్నాడు? పూర్తి సామర్థ్యము. చూడండి లేదంటే మళ్ళీ దీంట్లో ఏ అనేవాడు సగం సామర్థ్యంతో పనిచేసి మొత్తం పని ఎన్ని రోజుల్లో చేస్తాడు ఎట్లా అడగవచ్చు క్వశ్చన్. ఇప్పుడు మాత్రం 2 యూనిట్లు ఉండదు. ఇదే కంప్లీట్ సామర్థ్యం కాబట్టి ఏం చేయాలా? 2 ఏ ఒక్కడే చేయాలని కష్టం అన్నప్పుడు. చెప్పండి అప్పుడు ఏమవుతుంది? 2 ఒక అట్లా 2 × 16. సో మనకి ఎన్ని రోజుల్లో పని చేసేది కంప్లీట్ వర్క్ అనేది? 18 డేస్లో అయిపోతుంది.
సో మనకి 139 క్వశ్చన్ నెంబర్ చూడండి ఏమి ఇచ్చినాడంటే, సో ఫస్ట్ మనం క్వశ్చన్ చేసేటప్పుడు అంటే ఆ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు అంటే ఆ టర్మినాలజీని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి బాగా. చూడండి ఏమి ఇచ్చినాడంటే, బి ఒక పనిని పూర్తి చేయడానికి పట్టే సమయంలో 6వ వంతులో బి ఒక పనిని పూర్తి చేయడానికి పట్టే సమయంలో 6వ వంతులో ఏ అదే పనిలో సగం పూర్తి చేయగలడు అంటున్నాడు. అంటే మీకు ఏమర్థమైంది చెప్పండి క్వశ్చన్ దీంట్లోనా? బి ఏదో ఒక పని చేయడానికి ఎంత సమయం అయితే తీసుకుంటాడో ఆ సమయంలోన 1/6 వంతు సమయం ఏ తీసుకుంటాడు అని అర్థం. మళ్ళా బి అనేవాడు ఏదో ఒక పని చేస్తాడు, ఆ పని చేసేదంటనా ఎంత చేయగలుగుతున్నాడు అంటే అదే టైంలో పని అనేది చెప్పండి. చూడండి సగం పని తీసుకొచ్చేసాడంట. ఎవరు చేస్తారంట సగం. ఇప్పుడు బి అనేవాడు ఎంతో కొంత వర్క్ చేసినా ఆ పనిలో ఎంత చేస్తారంట సగం పని చేస్తారంట. ఎవరు చేస్తారంటే చూడండి అక్కడ చూడండి కరెక్ట్. అందుకోసమే టర్మినాలజీ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి దీంట్లోనా. వాడు ఏం చేస్తున్నాడు చెప్పేది నువ్వు అర్థమవుతుంది కదా. సో అంటే మనకి ఇక్కడ 2 ఇచ్చినాడు మనకి రేషియోలు. ఏటేటి ఇచ్చినాడు అనేది మీరు చెప్పండి. ఒకటి టైం రేషియో ఇచ్చినాడు కరెక్ట్, ఇంకొకటి ఎఫిషియన్సీ యాడ్ ఇచ్చినట్టు రా. సగం పని అంటే పని రేషియో ఇచ్చినట్టు, వర్క్ రేషియో ఇచ్చినట్లు. మనకి టైం అండ్ వర్క్లోన 3 రకాల రేషియోస్ ఉంటాయి ఎప్పుడైనా కానీ. ఏం రేషియో ఉంటుంది చెప్పండి? కొన్నిసార్లు వర్క్ రేషియో ఇస్తాడు. ఇంతవరకే మీకు వర్క్ రేషియో ఎప్పుడు రాలేదు. మీకు ఫార్ములా ఎప్పుడు ఏమని కానీ ఏమని చెప్పింది చెప్పండి నార్మల్ మీకు ఫార్ములా. సో నార్మల్ టైం కాలం ఈజ్ ఈక్వల్ టు అంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం. ఇదే మీకు చెప్పింది, మీరు మర్చిపోతారు. టోటల్ వర్క్ అని కష్టం, మొత్తం పని అని కష్టం, వర్క్ బై అంటే రేషియోస్ మీకు కాలం రేషియోస్ ఎక్కువ, సామర్థ్యాల రేషియోస్ వీటికి మాత్రం ఎక్కువ. ఎందుకంటే వర్క్ అనేది ఇప్పటివరకు కాన్స్టెంట్గా ఇస్తుంది. సో వర్క్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మనకి కాలం సామర్థ్యం ఒకదానికి ఒకటి ఎట్లుంటాయి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి, విలోమానుపాతంలో ఉంటాయని ఇప్పటివరకు మనం చదివినాం. ఇప్పుడు కానీ వాడు ఏం అడుగుతున్నాడంటే ఏం రేషియో ఇచ్చినాడంటే వర్క్ కూడా రేషియో ఇచ్చినాడు. అందుకని 3 క్వశ్చన్లు రాసినాను మీకు. ఈ 3 అవుట్ క్వశ్చన్స్లోనా మీకు రేషియోస్ అలా 2 ఇచ్చినాడు. అదే ఇంకోటి ఇచ్చేసి ఏదో కనుక్కోవాలంటున్నాడు. సో మనకి ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టైం రేషియో ఇచ్చినాడు మీకు దీంట్లోనా, వర్క్ రేషియో ఇచ్చినాడు. మనం అప్పుడు ఏ రేషియో కనుక్కోవాలంట ఎఫిషియన్సీ రేషియో కనుక్కోవచ్చు. అప్పుడు ఎఫిషియన్సీ రేషియో కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఏమైతే చెప్పండి. ఎఫిషియన్సీ ఈక్వల్ టు ఫార్ములా ఏమైతే చెప్పండి, వర్క్ బై టైం, వర్క్ బై టైం, రైట్. సో ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు క్వశ్చన్ చదువుతాను చూడండి ఒకసారి జాగ్రత్త మరి చూడండి. బి ఒక పనిని పూర్తి చేయడానికి పట్టే సమయంలోన 6వ వంతు సమయం ఎవరికి పడుతుంది అంటున్నాడు, ఏకి పడుతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ మరియు బి ఇద్దరు తీసుకున్నట్టు బి ఎంతో కొంత టైం పడుతుందంట. ఆ ఎంత టైం పడితే వీనికి ఎంత పడుతుందంట దాంట్లోన 6వ వంతు అంటున్నాడు. మీరు ఏమంటారంటే ఇది 1 రాసుకుంటే 1/6 రాసుకున్నారు కదా. నేను ఏమంటానంటే డైరెక్ట్గా బి అనేవాడే 6 యూనిట్లు పని రాసుకున్నాడు అనుకున్నాండి. 6 యూనిట్ల టైంలో పని చేస్తాడు. అప్పుడు ఏ అనేవాడు ఎంత టైం తీసుకుంటాడు, దీంట్లో 1/6 వంతు కదా. అప్పుడు ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంటే డైరెక్ట్ 1:6 అని వస్తుంది కదా. మీరు ఇక్కడ ఏమైతుందంటే నేను బి అనేది 1 తీసుకుంటాను, ఇక్కడ ఏం రాయాలా 1/6 రాయాలా. అప్పుడు మళ్ళీ ఇది చేసినా కానీ రేషియో 1/6 1:6 కదా వచ్చేది. అర్థమవుతుందా? ఇది ఏం రేషియో అని చెప్పి ఇప్పుడు ఇది ఏం చెప్తున్నాడు, ఇది టైం రేషియో, టైం గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఇదేదనుకో నెక్స్ట్ ఏమని మళ్ళీ ఇచ్చినట్టు చెప్పండి. బి ఏదో ఒక పని చేస్తాడంట. ఆ పని చేసేదంటే వీడు ఎంత చేస్తాడంట, ఏనవాడు సగం చేయగలరా. అంటే నేను ఏమంటే 1 రాయకూడదు చెప్పడం కానీ ఏమన్నా ఇచ్చి మీకు. ఎందుకంటే కష్టం 2 రాస్తే 2నే సగం చేయడం ఈజీ కదా నాకు. ఏమిటి గురించి చెప్తున్నాడు దీని రేషియో అనేది, వర్క్ గురించి చెప్తాడు. బట్ మనం కనుక్కోవాల్సింది ఏం కనుక్కోవాలి ఎప్పడం కానీ మనకి టోటల్ వర్క్ రావాలి, ఎఫిషియన్సీ రావాలి. సో మనకి ఎఫిషియన్సీ రావాలంటే ఎఫిషియన్సీ రావాలంటే మనకి అది ఏం ఎఫిషియన్సీ అంటే మీకు ఏం చెప్పినాను, వర్క్ బై టైం. సో మనకి వర్క్ అంటే ఏముండదు ఇదా 1, ఇక్కడ తీసుకొస్తే 2, మళ్ళీ వీక్ టైం ఏముండదు తర్వాత రైట్. సో ఇప్పుడు చెప్పండి 2 అట్లా 2 3 6. సో మనకి ఇక్కడ వస్తే ఏమవుతుంది రేషియో అనేది 3 యూత్లకు వస్తుంది కదా. మధ్యలో రేషియో పెట్టుకుంటే చెప్పండి ఏమవుతుంది 3:1. వాళ్ళు ఇది ఇచ్చినారు, మనం ఇది కనుక్కున్నాం. అర్థమైందిగా 1/1 2/6 2 1 2 3. అంటే నార్మల్గా ఇక్కడ ఏమొచ్చిందంటే మీకు ఇంకా రాయాలి, ఇంకో స్టెప్ రాయాలంటే ఇక్కడ 1:1/3 వచ్చినట్టు అంతేనే లేదా. అప్పుడు ఈ 3 విత్తనం పంపిస్తే ఏమవుతుంది
3:1 అవుతుంది అని అర్థం. అంటే ఎవరిది ఎఫిషియన్సీ, ఏ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది మనకి 3 యూనిట్లు వచ్చింది. బిఏకి ఎఫిషియన్సీ మనకి ఎంత వచ్చింది 1 యూనిట్ వచ్చింది. రైట్, అర్థమైంది ఇక్కడ వరకు. సో మనకి ఇంటి ముందు లెక్కలు కొంచెం జాగ్రత్త చూడండి. ఇక్కడ మీకు ఎక్కువ కంపారిజన్తో ఇప్పుడు చెప్పిన వరకు లెక్కలన్నీ కాలానికి సామర్థ్యానికి సంబంధించి ఇస్తుండ్రు రిలేషన్. బట్ ఇప్పుడు ఇంకోటి కూడా ఏది కలిసింది, ఇప్పుడు వర్క్ కూడా కలిపి ఇచ్చేసినాడు ఇక్కడ రిలేషను. అర్థమవుతుందనే. సో మనకి ఇక్కడ రేషియో కనుక్కోవాలి ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. వారిద్దరు కలిసి పనిచేస్తే ఆ పని 139 కదా, వారిద్దరు కలిసి పనిచేస్తే ఆ పని పూర్తి చేయడానికి 16 రోజులు తీసుకుంటారంట. ఇద్దరు కలిసి చేసి ఎన్ని రోజులు తీసుకుంటారంట 16 రోజులు. అప్పుడు చూడండి ఏకి ఎఫిషియన్సీ ఎంత, బిఏకి ఎఫిషియన్సీ ఎంత 1. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది ఎఫిషియన్సీ వాళ్ళది 4 ఎఫిషియన్సీ. కలిసి ఎన్ని రోజులు చేస్తారంట 16 రోజులు. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది 16 4 64. సో మనకు టోటల్ వర్క్ వచ్చేసి ఎంత అవుతుంది 64. ఇప్పుడు ఈ 64 యూనిట్ల పని టోటల్ పని ఎవరు చేయాలా, ఎవరు చేయాలో చెప్తుంటారు చూడండి. అయితే బి ఒంటరిగా పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నారు. సో మనకి బి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉండదురా 1. సో బై 1 చేస్తే కానీ మనకి ఏమవుతుంది 64 రోజులు పడుతుంది. చూడండి మనకి 139 అయిపోయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ 140 చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. బి చేసే పనిలో ఏ 4/9 వంతు పనిని, వర్క్ గురించి కదా మనకి ఇచ్చినది రేషియో ఫస్ట్ది, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండండి. బి చేసే పనిలో అంటే ఇక్కడ చూడండి మనకి డైరెక్ట్ ఇక్కడ పనిలో అంటే కింద ఉండేవాడు ఎవడు బి అనే కదా అర్థం. అంటే బి డైరెక్ట్ ఎన్ని యూనిట్లు తీసుకోవచ్చు మనము 9 యూనిట్లు తీసుకుంటే అప్పుడు ఏ ఎన్ని యూనిట్లు అవుతుంది 4. దాంట్లో అదే దీంట్లో 4/9 కాబట్టి 4 వచ్చేస్తుంది. ఏం రేషియో ఇది వర్క్ రేషియో ఇచ్చేసినాడు. నెక్స్ట్ మళ్ళీ ఏమంటున్నాడు చూడండి, వంతు పనిని 2/5 వంతు సమయంలో చేయగలుగుతా అంటున్నాడు. చూడండి సేమ్ జాగ్రత్తగా, అంటే ఇక్కడ 2/5 వంతు సమయంలో చేయగలడు. చూడండి బి చేసే పనిలో ఏ 4/9 వంతు పనిని 3/5 వంతు సమయంలో చేయగలడు. అంటే బి అనేవాడు ఎంత టైం తీసుకున్నాడు మనకి 5 యూనిట్ల పని. అప్పుడు ఏ అనేవాడు ఎంత తీసుకుంటాడు 2 యూనిట్లు. ఏమి గురించి మాట్లాడుతున్నాడు ఇది టైం. మనకి ఎఫిషియన్సీ కావాలి. ఎఫిషియన్సీకి మనకి ఏమైతుంది రేషియో చెప్పండి, వర్క్ బై టైం. వర్క్ అంటే ఎంత, సో అంటే 9/5:4/2. మీకు ఏమి రాకున్నప్పుడుగా అది ఎల్సిఎం కనుక్కున్నా అది క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా వస్తుంది. చెప్పండి 9 గంటల 5 నెలల ఇప్పుడు కోట్లు కొట్టండి అంతే. 2 9 18 2 10 20. రైట్, ఇప్పుడు చెప్పండి మనకి ఏమి ఇచ్చినాడు, చెప్పండి ఏమి ఇచ్చినాడు. ఇద్దరు కలిసి ఒక పనిని 27 రోజుల్లో పూర్తి చేస్తారా అంటున్నారు. సో ఇద్దరు కలుస్తారంట. ఇద్దరు కలిసి ఎంత అవుతుందా రేషియో మనకి 19. ఎన్ని రోజుల్లో చేస్తారంట 27 రోజుల్లో చేస్తారంట. టోటల్ వర్క్ వచ్చేసింది మనకి. ఇప్పుడు ఎవరు చేయాలంటే మొత్తం ఈ పనిని బి ఒక్కడే మొత్తం పని బి ఒక్కడే చేయాలంటే బి అంటే 9 యూనిట్లు. అంటే పూర్తి ఎఫిషియన్సీతో చేయాలా సగమా లేదంటే 1/33.33% ఏమన్నా ఇచ్చినాడా, ఏమన్నా పూర్తి సామర్థ్యంతో ఇచ్చినట్టు చూడండి. ఏమి లేకుండా బి ఒక్కడే మొత్తం పని అంటే 1. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్లో అడగవచ్చు చెప్పడం కానీ బి ఒక్కడే మొత్తం సామర్థ్యంతో చేస్తే 9 యూనిట్లు అవుతుంది. ఒకవేళ సగం అంటే కినా దీంట్లో 4.5 తీసుకున్నా, లేదు 33.33% సామర్థ్యంతో చేసినాడంటే దీంట్లో 1/3 అప్పుడు ఏమవుతుంది 3 అవుతుంది అనమాట. అంటే అట్లా క్వశ్చన్లు అడగడానికి మాకు ఇంకా అడగాలంటే అడగవచ్చు అనమాట. రైట్, బట్ మాత్రం ఇక్కడ మాత్రం 9తో చేయాలంటున్నాడు. ఇప్పుడు కంప్లీట్ ఎఫిషియన్సీతో చెప్పండి ఏమవుతుంది మనకి 9 3 సో 19 సో 57 days. రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 141 ఏమి ఇచ్చినాడంటే ఒక రోజులో బి చేసే పనికి 1/2 రెట్లు అండి. అక్కడ 1/2 అంటే మనం ఏమంటే డైరెక్ట్గా 3/2 అని కష్టం రెట్లు పని చేయగలడు అంటున్నాడు. సో పని గురించి ఇచ్చినాడు ఫస్ట్, కానీ అన్న పని ఇచ్చినాడు ఓకే బాగుండదు, టైం ఇవి లేదని కష్టం చూస్తుంటారు మీరు. ఇప్పుడు అదే కదా మీకు అర్థం కావట్లేదు టైం ఏంటి ఉండదు అనేది. బాగా చూడండి క్వశ్చన్ టైం కూడా ఇచ్చినాడు. చూడండి యాడ్ ఇచ్చినాడు చెప్పండి, దీంట్లోనే టైం ఇచ్చినాడు. అది ఓకే, అది తర్వాత క్వశ్చన్. నేనేమో ఇక్కడికే నన్ను ఇటుకే నన్ను చెప్పి చేయగలరా ఊరికి ఇక్కడ వరకు. ఒక రోజులో బి చేసే పనికి 1/1 రెట్లు పని ఏ చేయగలరా అని ఇచ్చినాడు. దాంట్లో టైం కూడా ఉండదు మీకు. చెప్పండి ఏమి ఇచ్చాడు
ఒక రోజేనే కదా ఇచ్చిండేది, ఇద్దరు ఒక రోజే అంటే టైం ఈక్వల్ అంటున్నాడు. ఒక రోజులోనే కదా ఇద్దరు చేసేది. సో ఒక రోజులోనే ఇద్దరు చేయగలరు అంటే టైం రేషియో ఈక్వల్ అని, అప్పుడు 1:1 అనే అర్థం మనకి టైం రేషియో. అది అర్థం కావాలి మీకు, అందుకనే చెప్పింది. సో మనకి ఏకి బికి టైం రేషియో ఈక్వల్, ఒక రోజు అంటున్నాడు టైం రేషియో అనేది. అప్పుడు ఏమైతుంది 1:1 టైం రేషియో. వర్క్ రేషియో మాత్రం కనుక్కుంటే చాలు మీరు. ఇక్కడ వర్క్ రేషియో మనకి ఆడే ఇచ్చినట్టు వాడు అంటాడు. చూడండి మనకి ఏమి ఇచ్చాడంటే బి చేసే పనిలో, బి చేసే పనికే, బి చేసే పనిలోనా, బి చేసే పనికి 1/2 రేట్లు అని కష్టం అంటున్నాడు. సో చెప్పండి 1/2 అంటే మనం ఏమని రాయొచ్చు, 3/2 రేట్లు. రైట్, ఎవరు మీరు కన్ఫ్యూజ్ కానట్లు చెప్పాలి ఇక్కడ, ఏకి బికి. ఇప్పుడు చెప్పండి క్వశ్చన్ చదువు, మీకు అర్థమైతే చూడండిగా. ఏ క్యాన్ డూ 1.5 యాజ్ వర్క్ ఆఫ్ బి అంటే బి ఏమైతే చేస్తాడో దాంట్లోన ఎంత వంట 3/2 రేట్లు ఏ చేస్తారని చెప్తున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు 1 అయితే కదా, వీడు ఏమైతే డైరెక్ట్గా 3/2 కదా ఇది. అంటే రేషియో అప్పుడు ఏమైతే చెప్పండి 3:2. ఏది 3:2 అనేది ఏమవుతుంది. సో మనకి అప్పుడు ఏమవుతుంది, ఇది 3:2 రైటా. సో ఇప్పుడు చెప్పండి మనకి ఎఫిషియన్సీ రేషియో ఏమైతుంది చెప్పండి. సో మనకి అంతే డైరెక్ట్ 3:2 అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చాడు క్వశ్చన్, ఇప్పుడు ఎవడు ఎన్ని రోజుల్లోనే చేయగలుగుతారు అనుకని ఇచ్చినారు. ఏమి ఇచ్చాడు చెప్పండి. బి అనేవాడు బి ఒక్కడే పనిని 18 రోజుల్లో చేస్తారంట. మనకి బి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉన్నది 2. అప్పుడు టోటల్ వర్క్ ఎంత అవుతుంది చెప్పండి. అంతే కదా 18 గంటల 36. సో మనకు టోటల్ వర్క్ 36 రోజులు. ఇప్పుడు ఈ పనిని ఎవరు చేయాలంట, ఇద్దరు కలిసి చేయాలండి. ఇద్దరు ఎఫిషియన్సీ ఎంత ఉన్నది 5 ఉన్నది. సో బై 5. సో చెప్పండి 5 వల్ల ఇంకెంత మిగులుతుంది. సో 7/1/5 days. సో మీకు ఇది రాసుకునే రావాలి కదా, ఇది ఇంత నార్మల్గా రేషియో ఇది రాసుకునేది. వాడు ఇది టైం అనేది మాత్రం ఈక్వల్గానే ఇచ్చినాడు. ఇది అర్థం చేసుకున్నాను ఆ పాయింట్ కూడా, అది హిడెన్గా ఉన్నట్టు అర్థం అట. రైట్, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 148. రైట్, మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఆల్రెడీ లెవెల్ 1లో స్టార్ట్ అయినాయి. అంటే దీనికి సంబంధించినవి అక్కడ ఒక పాయింట్ ఏం చెప్పింటానంటే మనకి వేతనం లేదా డబ్బు ఏదో ఒకటి ఇస్తుంటాడు, ఇట్లా జీతాలు అని ఏదో ఒకటి ఇస్తుంటాడు. ఆ వేతనం అయినా కానీ, డబ్బు అయినా కానీ, లేదంటే కానీ జీతం అయినా కానీ మనకి ఏ రకంగా పంచుతామంటే ఈ టైం అండ్ వర్క్లోన సామర్థ్యం ఆధారంగా లేదా వారు పనిచేసే ఆధారం. రైట్, వారు చేసిన పని ఎంత చేసినారనే దాని ప్రకారము, లేదంటే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఆధారంగా బేస్ చేసుకొని మనము ఈ డబ్బులు అనేవి పంచాల్సి ఉంటుంది. రైటా. సో అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 148 చూడండి ఏమి ఇచ్చాడంటే ఏ ఒక పనిని 10 రోజుల్లో చేయగలడు మరియు బి అదే పనిని 15 రోజుల్లో చేయగలుగుతాడంట. ఏ ఒక పనిని ఎన్ని రోజుల్లో చేయగలుగుతారంట 10 రోజుల్లో చేయగలిగితే, బి అదే పని ఎన్ని రోజుల్లో చేయగలుగుతారంట 15 రోజుల్లో చేయగలుగుతారు. సింపుల్ ఇట్లాంటప్పుడు మనకి ఇంటి ముందు చేసినట్టు మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి 30. సో 10 × 30 10 అంటే మనకి ఎఫిషియన్సీ రేషియో అనేది ఏమొచ్చింది 3:2. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి ఏమి ఇచ్చాడు అయితే వాడు, కానీ ఇంకా ఇవ్వలేదు, ఇంకా క్వశ్చన్ ఇచ్చాడు రే. ఏ మరియు బిలు 30,000 రూపాయలకు పని పూర్తి చేయడానికి అంగీకరించారు, కానీ సి సాయంతో వారు ఆ పనిని 5 రోజుల్లో చేస్తారంట. ఇంకొకరు కూడా ఇచ్చినారు మనకి ఇక్కడ సి సాయంతో. అంటే అప్పుడు ఏబిసిలు ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారంట 5 రోజుల్లో చేస్తారంట. సో మనకి అప్పుడు దీనికి కలిసి ఏమైతే చెప్పండి 5 6 30. అప్పుడు మీరు చెప్పండి ఏకి బి తర్వాత సి యొక్క ఎఫిషియన్సీ మనకు అనుకోవాల్సింది ఎఫిషియన్సీ ఆధారంగా. సో మనకి ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చింది 3 వచ్చింది, బి యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చింది, అప్పుడు సి యొక్క ఎఫిషియన్సీ ఎంత మీరు చెప్పండి. రైట్, అంతే కదా. ఎందుకంటే కష్టం ముగ్గురు కలిపి 6 అంట, వీళ్ళిద్దరు కలిపితే ఏదైతే ఇంకో ఎంత ఉంటుంది 1 కదా ఉండేది. కాబట్టి ఏమవుతుంది, కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిపితే ఎంత వచ్చింది 6. ఇప్పుడు ఈ 6 భాగాలకి వాడు ఎంత అమౌంట్ ఇచ్చాడు, ఎంత ఇచ్చినాడు రా 30,000. సో 30,000 ఇచ్చినాడు. అయితే ఎవరితో కనుక్కోమంటున్నాడు సి యొక్క వాటా ఎంత అని అడుగుతున్నాడు, అంతేనా. సో మనకు సి యొక్క వాటా అంటే ఎంత ఉన్నది చెప్పండి. ఏ బిల్ అడిగిండేది ఏమి ఎవరిది అడిగినట్టు రా సికి చెల్లించే మొత్తం ఎంత అని అడిగిండేది, సికి చెల్లించే మొత్తం ఎంత అని అడిగిండేది. ఇది ఒప్పుకునేది అయితే ఏకి బికి ఇస్తామనుకనే, కానీ వాళ్ళు ఏం చేశారు ఇంకొకరిని కూడా తోలుకున్నారు. అప్పుడు ఇచ్చిన తర్వాత తోలుకున్న తర్వాత డబ్బులు కూడా ఇవ్వాలా లేదా, అవి ఎంత ఇస్తారు అనేది క్వశ్చన్ అడిగినారు. సో మనకి ఎంత చెప్పండి 6 అట్లా అంటే మనకి ఎంత ఇస్తారు 5,000 ఇస్తారు. కానీ డైరెక్ట్ 5,000 ఆప్షన్లో కనపడుతున్నది మీకు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే అందరు కనుక్కునండి,
ప్రతి ఒక్కరిది కనుక్కోండి. ఇప్పుడు ఏకి ఎంత వచ్చింది, సికి ఎంత వచ్చింది 5,000. సో పైన రాస్తుంది చూడండి, మనకి ఇక్కడ పైన రాస్తుంది చూడండి, సికి ఎంత వచ్చింది మనకి 5,000 వచ్చింది. బీకి ఎంత వచ్చిందో కూడా కనుక్కోండి. బీకి ఎన్ని భాగాలు అప్పుడు 2 భాగాలు కదా. సో 2 భాగాలకి ఎంత అవుతుంది చెప్పండి, మనకి ఏమవుతుంది 2 5 10, అంటే ఎంత అవుతుంది, సో 10,000 అవుతుంది. ఒకవేళ ఏకి ఎంత అవుతుంది చెప్పండి, 3 భాగాలు కాబట్టి ఎంత అవుతుంది 15. ఇట్లా కనుక్కుంటే ఇప్పుడు మీరు ఆప్షన్స్ చూడాలా. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చినాడో చూడండి, అంటే బీకి చెల్లించే మొత్తంలో 1/3 వంతు అంటే, సో మనకు బీకి చెల్లించే మొత్తం ఎంత 10,000. దీంట్లో 1/3 అంటే అయితే 3 ముళ్ళ అసలు 3 తను పోతుంది, ఇది 10 అనేది, కాబట్టి ఇది కాదు ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ 2 చూడండి, ఏమి ఇచ్చాడు, బీకి చెల్లించే మొత్తానికి సమానం అంటే బీకి సికి ఈక్వల్ ఉండదు అమౌంట్, కాదు. నెక్స్ట్ ఏకి చెల్లించే మొత్తంలో 1/2 వంతు అంట, ఏకి చెల్లించేది 15,000, దీంట్లో సగం ఎంత అవుతుంది 7,500. ఆన్సర్ కరెక్ట్ అవుతుందా, కాదు. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి, ఏమి ఇచ్చాడు, ఏకి చెల్లించే మొత్తంలో 1/3 వంతు. ఇప్పుడు చూడండి ఏకి చెల్లించేది ఎంత 15,000, దీంట్లో 1/3 వంతు అంటే 3 5 5,000 వచ్చిందా లేదా, కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ అనమాట. రైట్. క్వశ్చన్ నెంబర్ 149 చూడండి, ఏమి ఇచ్చినాడంటే 3 వ్యక్తులు ఒక పనిని 1,200 రూపాయలు చేయడానికి ఒప్పుకున్నారు. మొదటి వ్యక్తి 8 రోజుల్లో చేశాడు, రెండో వ్యక్తి 12 రోజుల్లో చేస్తాడు, మూడో వ్యక్తి 16 రోజుల్లో చేస్తారని చెప్తున్నారు. చూడండి మనకి ఫస్ట్ వ్యక్తి 8 రోజులు, 12 వ్యక్తులు 12, తర్వాత 16 రోజుల్లో చేస్తారని చెప్తున్నారు. సో మనకి ఎల్సిఎం ఎంత చెప్పండి, రైటా. సో 8 6 48, 12 48, 16 ముళ్ళ 48, రైటా. మనం ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ యొక్క రేషియో ఏమొచ్చినాయి చెప్పండి, 6:4:3, రైట్. అయితే ఇప్పుడు చెప్పండి ఏమి ఇచ్చినట్టు చెప్పండి, 4 వ్యక్తి కూడా ఇచ్చాడు కదా, ఓకే. 4 వ్యక్తి కలిసి మొత్తం వారు ఆ పనిని 3 రోజుల్లో చేస్తారని ఇచ్చినాడు. 4వ వ్యక్తి అనే వాళ్ళు కలిసి అంటే ABCD వీళ్ళు కలిసి మొత్తం వాళ్ళ సాయంతో ఎన్ని రోజులు చేస్తారంట, 4 రోజులు 3 రోజులా, 3 రోజులా, ఓకే 3 రోజులే చేస్తారని కష్టం. అప్పుడు ఎల్సిఎం అయితే 3 రోజులే చేస్తే కదా 3 16 అంతేనా. అంటే ఇప్పుడు చెప్పండి ఏకి బికి సికి రేషియో వచ్చింది, మీరు డీకి ఎంత వచ్చింది మీరు చెప్పాలా. అంటే ఇది 13 అంట, ముగ్గురు కలిపి నలుగురు అయితే 16 అవుతుంది, అంటే ఇంకెంత ఉంటుంది ఇది 3 ఉంటుంది అంతే. ఇప్పుడు మనకి 16 భాగాలకి ఎంత ఇచ్చినాడు అమౌంట్, ఎంత ఇచ్చినట్టురా 1,200 ఇచ్చినాడు డబ్బులు. అయితే ఎవరిది కనుక్కోవాలంటున్నాడు, కొత్త క్వశ్చన్ కాబట్టి డీనే కనుక్కోమంటున్నాడు ఏమో నాకు తెలిసి. డీనే కనుక్కోవాలా, డీకి ఎంత వస్తుంది డబ్బులు. సో 4వ వానికి ఎంత ఎత్తే 3 భాగాలకి ఎంత ఎత్తే కనుక్కుంటే చాలు. సో చెప్పండి మనకి ఏమంత పోతుంది, 4 4 16, 4 3 12. సో నెక్స్ట్ 4 7 28, 4 5 20. చెప్పండి 3 5 15, 3 7 21, కాబట్టి 225 రూపాయలు. రైట్. చూడండి మనకి క్వశ్చన్ నెంబర్ 150 ఏమి ఇచ్చినాడంటేరా, 3 శ్రామికులు ఉన్నారంట ఏబిసిలు, ఒక పనికి 750 రూపాయలు చేయడానికి ఒప్పుకున్నారంట. అయితే 3 కలిసి మొత్తం పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారంట. సో 3 కలిసి మనకి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటున్నారు, ఏబిసిలు 3 కలిసి 8 రోజుల్లో చేస్తారంట. అయితే ఏ మరియు సీలు మాత్రం 12 రోజుల్లో చేస్తారంట. ఏసీలు ఎన్ని రోజుల్లో చేస్తారంట, 12 రోజుల్లో చేస్తారంట. తర్వాత నెక్స్ట్ ఏ మరియు బీలు 13/1/3 అంట. ఏ బీలో వచ్చేసి 13/1/3 అంటే ఏమైతే చెప్పండి, 13 2 26 1 27/2 13/1/3 సో ఓకే సారీ, అయితే 13 39 కాబట్టి 40/3, 13/1/3 అంటే 40/3. ఇప్పుడు ఇట్లా చేస్తారని చెప్తున్నారు. మనకి ఇక్కడ ఏం కనుక్కోవాలి, మనకి ఎప్పుడం కానీ ఎఫిషియన్సీ కనుక్కున్నాలా, ఇండివిజువల్ ఎఫిషియన్సీ కనుక్కున్నాలి, ఏకి బికి సికి కనుక్కున్నాలి. ఇప్పుడు చెప్పండి మనకి ఎల్సిఎం ఎంత ఇస్తుందో చెప్పండి, 120 120. చెప్పండి మనకి ఇక్కడ ఏమితో పోతుంది, 15 ఎంబల్ 120, 12 10 120. ఇక్కడ 40 ఇంటూ ఏం చేస్తే మనకి 120 వస్తుంది చెప్పండి, 3 రావాలి. అంటే 3 రావాలంటే కానీ ఇది ఆల్రెడీ కింద 3 ఉన్నది కాబట్టి ఇది ఏం పెట్టుకున్నా 9 పెట్టుకున్నా అంతే కదా. అప్పుడు ఇక్కడ 9 పెట్టుకుంటే ఏమవుతుంది, 3 ముళ్ళ 9, అప్పుడు 40 ముళ్ళ 120 వచ్చేస్తుంది. ఇప్పుడు ముగ్గురిది కలిపి కలిసి 15 అంట. ఇక్కడ చూడండి ఏసీ మాత్రం ఎంత అంట 10, అంటే ఇక్కడ ఎవడు మిస్ అయినాడు, బి మిస్ అయినాడు కాబట్టి 5 తగ్గింది. అంటే బి యొక్క ఎఫిషియన్సీ ఎంత వస్తుంది మనకు డైరెక్ట్గా. ఇక్కడ చూడండి ముగ్గురిది 15, ఏబి మాత్రం 9 అంట, ఎవడు మిస్ అయినాడా, సి మిస్ అయినాడు. సి మిస్ అయినానికి ఎంత తగ్గింది, 6 తగ్గింది. అప్పుడు ముగ్గురిది కలిపితే 15,
ఏ బీసీది మాత్రమే 11 వచ్చింది. ఏది ఎంత వస్తుంది అప్పుడు 4. అప్పుడు ముగ్గురిది ఎఫిషియన్సీ మనకి ఎంత 15 అని వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఆ 15కి డబ్బులు పంచాలా. ఆ 15 యూనిట్లకి ఎంత ఇచ్చిన డబ్బులు మనకి ఎంత ఉంటాయి డబ్బులు 750 రూపాయల 750 రూపాయలు ఉన్నాయంట. అయితే ఎవరిదో కనుక్కోమంటున్నాడు చూడండి. అయితే వారి చెల్లింపుల యొక్క వాటాల నిష్పత్తి కనుక్కోమంటున్నాడు. వాటాల నిష్పత్తి అంటే ఇదే, ఇంకా మనకు డబ్బులు ఏం అడగలేదు క్వశ్చన్లు. సో మనకి ముగ్గురు వరుసగా అడిగినాడు కాబట్టి ఏకి, బికి, సికి ఏమైతే చెప్పండి. ఏ అంటే ఎంత 4, బి అంటే ఎంత 5, సి అంటే ఎంత 6. ఇదే నిష్పత్తి. ఇదే అడిగినాడు వాడు క్వశ్చన్. నిష్పత్తి అడిగినాడు. చూడండి మనకి క్వశ్చన్ నెంబర్ 151 ఏమి ఇచ్చినాడు చూడండి రా. ఏ ఒక పనిని 20 రోజుల్లో చేయగలడు, బి అదే పనిని 25 రోజుల్లో చేయగలరు అని క్వశ్చన్ ఇస్తాడు. చెప్పండి మనకి ఏ ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడంట 20 రోజుల్లో చేస్తారంట. బి అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారంట 25 రోజుల్లో చేస్తారంట అని ఇచ్చినాడు. అయితే మనకి ఎల్సిఎం ఎంత చెప్పండి. ఇంకోటి కూడా ఇచ్చినాడా, ఎంత ఇచ్చినాడు చెప్పండి. వారు సంయుక్తంగా పనులు ప్రారంభించారు. కొద్ది రోజుల తర్వాత సి కూడా వారితో చేరాడు. అయితే దీంతో వారంతా 10 రోజుల్లో మొత్తం పని పూర్తి చేశారు అంటున్నారు. అంటే ముగ్గురు కలిసి మొత్తం ఎంత చేసినట్టు ఓవరాల్గా మనకి మొత్తం పని 10 రోజులు చేసినట్ల. కానీ సి వాళ్ళతో కలిపి 10 రోజులు చేసినాడని చెప్తున్నాడు వాడు. కాదు మరి చూడండి అది ఏమిచ్చాడంటే వారు సంయుక్తంగా పనులు ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత సి అనేవాడు వచ్చినాడంట. అంటే సి అనేవాడు పర్టికులర్గా ఎన్ని రోజులు చేస్తున్నాడు మనకేమైనా తెలుస్తుంది అన్నాడా, తెలియడం లేదు. కానీ పని మొత్తం మాత్రం 10 రోజుల్లో అయిపోయింది. కానీ సి అనేవాడు 10 రోజులు చేసినట్టు ఏడా కాదు. సో మనకి సీత అవసరం లేదు, త్వరగా మాట్లాడదాం. సో మనకి ఇక్కడ వరకు వేసాడు. అప్పుడు ఏ బి గురించి చూద్దామండి. సో అప్పుడు మనకి ఎల్సిఎం ఎంత చెప్పండి 100. చెప్పండి 25 100, 24 100. సో ఇప్పుడు చూడండి మొత్తం పని ఎన్ని రోజులు అయిపోయిందిరా 10 రోజులు అయిపోయింది. మొత్తం పని ఎంత అయిపోయింది 10 రోజులు. అంటే ఏ 10 దినాలు చేసినట్లే, బి కూడా 10 దినాలు చేసినట్లే, రైటా. అప్పుడు మనం చూడండి అంటే నేను ఏం చెప్తే మీకు డబ్బులు అనేవి ఎట్లా పంచాలి చెప్పడంగానే అది కూడా నేను చెప్పింది మీకు. డబ్బులు అనేది లేదు, వేతనం అనేది సామర్థ్యం ఆధారంగా అనేది ఫస్ట్ పాయింట్. రెండోది పని ఆధారంగా కూడా పంచవచ్చు అని చెప్తాను లేదా. ఇప్పుడు మరి 10 దినాల్లో వీడు ఎన్ని యూనిట్లు పనిచేస్తాడు ఏ అనేవాడు 15 50, అంటే వీడు 50 యూనిట్లు పనిచేస్తాడు. వీడైతే ఉండేది మొత్తం 100, ఏ బి 90 చేసేదిరా. ఇంకా సి అనేవాడు ఎన్ని చేసినట్లా 10 యూనిట్లు. చెప్పండి మనకి ఏమవుతుంది రేషియో 5:4:1. అంటే మొత్తం ఎన్ని యూనిట్లు మొత్తం ఎన్ని యూనిట్లు అయితే 10 యూనిట్లు. సో ఈ 10 యూనిట్లు డబ్బులు ఎంత ఇచ్చినట్రా 700 రూపాయలంట. అయితే ఎవరిది కనుక్కోమన్నాడు సి అంటే ఎంత 1 0 0 క్యాన్సిల్. మనకి ఎంత వస్తుంది మనకి 70 రూపాయలు. క్వశ్చన్ నెంబర్ 150 ఏమి ఇచ్చినాడంటే 152 లెక్క ఏమి ఇచ్చినాడు చూడండిరా. సమీర్ పునీత్ ఎవరెవరు సమీరు పునీత్ ఒక పనిని వరుసగా 10 రోజులు మరియు 15 రోజులు చేస్తారా అని చెప్తున్నాడు, రైటా. సమీర్ ఒక రోజు చేసుకొచ్చి పునీత్ 10 రోజులు మరియు 15 రోజుల్లో పనిచేస్తారంట. మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది 10 × 30 15 × 30 అది చూసుకోండి నార్మల్గా ఇస్తాడు. అయితే వారికి 4500 డబ్బులు కేటాయించినారు. 3 రోజులు సమీర్ మరియు పునీత్ కలిసి పనిచేసిన తర్వాత అశోక్ వచ్చినాడంట. 3 రోజుల తర్వాత వచ్చినాడంట వాడు. కానీ పని మొత్తం ఎన్ని రోజులు అయిపోయిందంట 5 రోజుల్లో పని అయిపోయింది అంటాడు. అంటే వీడు సమీర్ గాడు 5 రోజులు చేస్తాడు, పునీత్ గాడు కూడా. కానీ ఇంకొకటి ఎవడో వచ్చినాడంట. ఎవడు వాడు అంటే వాడు ఎన్ని రోజుల తర్వాత వచ్చినట్లు 5 రోజుల తర్వాత వచ్చిన 5 రోజుల తర్వాత కాదు 3 రోజుల తర్వాత వచ్చినాడు. అంటే వాడు ఎన్ని రోజులు చేసినట్లు మనకి 2 రోజులు చేసినట్ల. అర్థమవుతుందనే. అంటే నార్మల్గా చెప్పండి వీడు 5 రోజులుగా చేసిండేది. సో 5 ముళ్ళ 5 రెంట్ల అంతే. మనకి వాడు ఎన్ని రోజులు చేసినా అది ఏం అవసరం లేదు. మొత్తం పని ఎన్ని దినాల్లో అయిపోయింది, మొత్తం పని ఎన్ని రోజులు అయిపోయింది అది, మొత్తం పని ఎన్ని రోజులు అయిపోయింది అది, మొత్తం 5 రోజుల్లో పని పూర్తి అయిపోయింది. అంటే ఆ 5 రోజులు ఇది చేసినట్టు వీడు కూడా చేసినాడు. అంటే 15 యూనిట్లు 10 యూనిట్లు పని అయిపోయింది, 25 యూనిట్లు అయిపోయింది. వీటికి ఇంకెన్ని యూనిట్లు పని ఉంటుంది. అది ఎవరు చేసినాడు కూడా వచ్చాడు కదా ఇంకొకడు, వాడు 5 యూనిట్లు పని చేసింటాడు. 5 1 5 రెంట్ల 5 3 15 3:2:1. మొత్తం ఎన్ని భాగాలైనాయి 6 భాగాలు. ఈ 6 భాగాలకి మనకి ఎంత ఇచ్చిన డబ్బులు 45,000 4,500 4,500 అయితే ఎవరిది కనుక్కోమన్నాడు
కొత్తగా వచ్చినందే, లేదంటే వీళ్ళిద్దరు సమీర్ పునీత్దే కొత్తగా వచ్చినాడు ఎవడు అంది మరి ఒకటి భాగం ఎంత కనుక్కుంటే చాలు. చెప్పండి ఏమవుతుంది? 6,000 6,500 30. సో మనకి ఎంత అవుతుంది? 750 రూపాయలు. రైట్. క్వశ్చన్ నెంబర్ 155 చూడండి ఏమి ఇచ్చాడు. 155 లెక్క. ఒక కూలి 8,500 వేతనంతో పనిలో చేరాడంట. కానీ అతని యొక్క గైర్హాజరు అంటే ఆబ్సెంట్ అయినాడు. గైర్హాజరు అంటే ఏమని అర్థము? ఆబ్సెంట్ అయినాడు అని, పనికి హాజరు కాలేదని అర్థం. గైర్హాజరు కారణంగా అతను 6,050 రూపాయలు మాత్రమే చెల్లించారంట ఆయనకి. కానీ ఆయన డబ్బులు వచ్చేది 8,500 జీతం వస్తుంది. కానీ ఆయన ఏమో ఆబ్సెంట్ కావడం వల్ల జీతం ఎంత వచ్చింది ఆయనకి? 6,050 రూపాయలు మాత్రమే వచ్చింది. అయితే అతను గైరు హాజరైన రోజుల సంఖ్య ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు చూడండి, సింపుల్గా యాక్చువల్ అమౌంట్ ఎంత ఉన్నది అనేది కింద వేసుకోవాలి. బై యాక్చువల్ అమౌంట్ ఎంత ఇచ్చినట్టు చెప్పండి. మనకి 8,500 ఇది యాక్చువల్ అమౌంట్. కానీ ఆయనకు వచ్చింది ఎంత? 6,050 రూపాయలు వచ్చింది ఆయనకి. సో మనకి ఇక్కడ చూడండి క్యాన్సిల్ చేయండి. దీనికి 0 0 క్యాన్సల్. ఏమిటితో పోతుంది? 5తో పోతాయి కదా. 5 ఒక అట్లా 5 2 10 5 ఒక అట్లా 5. నెక్స్ట్ 5 ఒక అట్లా 5,035 తర్వాత 0. అంతేనా? ఇంకేడన్నా పోతుందా? ఎక్కడ పోకోకున్నప్పుడు సింపుల్గా మనకు ఆన్సర్ ఎట్లయితుందంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉన్నదో చూడాలి ఫస్ట్ మనం. ఎంత ఉన్నదా డిఫరెన్స్? ఎంత ఉన్నది డిఫరెన్స్? 49. సో మీకు ఆన్సర్ ఏమవుతుందంటే ఈ 49 అయినా ఉండాలి ఆన్సరు, లేదంటే ఈ 49 యొక్క మల్టిపుల్స్ అనే ఆప్షన్లో ఉంటాయి మనకి. అందుకని ఒక యూనిక్ లెక్కలని మీకు చెప్పింది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి ఎట్లా చేయాలనేది ఆన్సర్ రాదు. సో సింపుల్గా ఏం చేస్తారంటే యాక్చువల్ జీతం కింద వేసుకొని వానికి ఎంతైతే ఇచ్చారో పై వేసుకుంటే ఆ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ గైర్హాజరు డేస్. 49 ఇచ్చింటే డైరెక్ట్ ఇదే ఆన్సర్. 49 కొన్ని లేకుంటే 49కి మల్టిపుల్స్ ఇస్తారు. 49 రెంట్ల 98 అంటే 98కి సంబంధించింది అని ఉంటుంది. లేదా 49 3ల 49 4ల అంటే దీని యొక్క మల్టిపుల్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో మనకి ఇప్పుడు ఆప్షన్స్ చూడండి ఏమి ఇచ్చాడంటే చూద్దాం. ఈ 49 ఇచ్చినారా? సో 49 ఇచ్చారంటే డైరెక్ట్ 49 ఆన్సర్ అవుతుంది. లేదు 49 ఇవ్వలేని సమయంలో మనం ఏం చేయాలి? మీరు 49 యొక్క మల్టిపుల్ చేయాలి. అన్న ఎక్కువ ఇస్తే ఎట్లా అంటే ఎక్కువ వీడు. రైట్. క్వశ్చన్ నెంబర్ 157 చూడండి ఏమి ఇచ్చినాడంటే 15 మంది స్త్రీలకు 15 రోజులకు కూలి 45,000 అంట. ఒక పురుషుడు దినకూలి అనేది స్త్రీ యొక్క దినకూలికి 3/2 ఎట్లా అంటున్నాడు. అర్థమవుతుందనే? సో మనకి ఇక్కడ ఒక రేషియో మాత్రం ఇచ్చాడు. దినకూలి మెన్కి ఉమెన్కి ఒక రేషియో ఇచ్చినట్రా. ఒక పురుషుని యొక్క దినకూలి అనేది స్త్రీ యొక్క దినకూలి ఏదైతే ఉంటుందో దానికి 3/2 ఎట్లా అంటున్నాడు. అర్థమవుతుందనే? అంటే సింపుల్గా మీరు ఇక్కడ చూడండి, ఇది ఒక భాగం అనుకుంటే మీది ఇది ఏమవుతుంది? దానికి 3/2 ఎట్లా అంటే 3/2. సో అప్పుడు రేషియో అనేది నార్మల్గా ఏమవుతుంది? 3:2. ఇది దినకూలి అని చెప్తున్నా. ఇది దినకూలి అని చెప్పిన రేషియో ఇచ్చినట్టు వాడు. ఇక్కడ చూడండి దినకూలి యొక్క రేషియో అంటే ఇది మెన్కి ఉమెన్కి ఇచ్చిండేది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డబ్బులు ఎంత ఇచ్చినారా వాళ్ళకి? 45,000 ఇచ్చినారు. ఎంత ఇచ్చినారా మనకి? 45,000 ఇచ్చినారంట. ఎన్ని రోజుల కంటారా అది? 15 రోజులు. చూడండి మీకు 15 మంది స్త్రీలకు 15 రోజులకు. ఫస్ట్ 15 రోజులకు అది ఇచ్చిండేది. ఇక్కడ ఇచ్చిండేది మాత్రం దినం అంటే ఒక్క రోజుకే కదా ఇచ్చిండేది రేషియో. అంటే ఒక్క రోజు కనుక్కుందామండి. 45,000 15 రోజులు కంట అది ఇచ్చిండేది. మరి ఒక్క రోజుకి ఎంత అవుతుంది అంటే మనకి ఏం చేసి బై. సో 15 చెప్పండి మీకు ఏమవుతుంది? 15 ఒక అట్లా 15 3 అంటే మనకి ఎంతైతే ఒక్క రోజుకి ఎంత ఇస్తారు వాళ్ళకి కూలి? స్త్రీలకి 30,000. ఎంతమందికి ఇచ్చేది? 10. మరి ఒకరికి ఎంత అవుతుంది? ఎందుకంటే ఒకరి గురించి కదా మనకి ఇచ్చిండేది. మరి ఒకరికి ఎంత అయితే మరి దీన్ని ఏం చేయాలి? మళ్ళీ 15. సో 15 ఒక అట్లా అంటే ఒకరికి ఎంత అవుతుంది మనకి? అంటే స్త్రీలకి సంబంధించి ఉమెన్కి సంబంధించి 2కి ఎంత ఇచ్చినాడు వాడు? 200 అయితే 3కి ఎంత? 300 రూపాయలు. వాడు ఏమడుగున్నాడు క్వశ్చన్ ఇప్పుడు? లాస్ట్ క్వశ్చన్ చూడండి. అయితే 25 రోజులలో 90,000 సంపాదించడానికి కావాల్సిన పురుషుల సంఖ్య ఎంత? 25 రోజులు అంట. మనకి ఎన్ని రోజులు ఉన్నాయి చూడండి. క్వశ్చన్ జాగ్రత్త చూడండి. 25 రోజులు టైం ఇచ్చినాడు. ఒక్క రోజు ఎంతమంది పురుషులు కావాలి? ఎంతమంది పురుషులు కావాలి మనకి ఏమైనా తెలుసా? తెలియదు. మనకి ఎంతమంది పురుషులు కావాలి తెలియదు. ఎక్స్ అనుకుంటాను నేను. ఒక్కొక్కరికి ఎంత ఒక పురుషుడు కూలి ఎంత వచ్చిందిరా మనకి ఇప్పుడు? ఇక్కడ 300. ఇట్లా మొత్తం ఎంత రావాలంటున్నాడు? 90,000 రావాలంటున్నాడు. అర్థమైందే?
ఇప్పుడు 25 రోజుల్లోన ఎంతో కొంతమంది పురుషులు ఉండాలా, ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ వాళ్ళు ఎంత సంపాదించాలా, రోజుకి 300 లెక్క, ఎంత వచ్చేది మనకు రోజుకి వీళ్ళకి 300 ఇస్తారు, అట్లా 90,000 సంపాదించాలి, ఎంతమంది ఉండాలని క్వశ్చన్ అడిగింది. సో ఇప్పుడు సింపుల్ చూడండిగా 2 zeros ఆన్సర్. నెక్స్ట్ 3వ కార్డులా అర్థమవుతుండేదా, నెక్స్ట్ 25 కూడా పోవచ్చు, 25వ కార్డులా 25, 5 మిగులుతాయి కాబట్టి 50 అవుతుంది కాబట్టి 25 రెంట్ల 50, అంటే మనకి ఎంతమంది కావాలా, 12 మంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 159 ఒకసారి జాగ్రత్త చూడండి ఏమి ఇచ్చాడు అనేది. 6 మంది పురుషులు లేదా 5 మహిళలు 2 రోజుల్లోన 14,820 రూపాయలు సంపాదిస్తారు అంటున్నాడు. చూడండి 6 మంది పురుషులు, చూడండి జాగ్రత్త, 6 మంది పురుషులు, ఇక్కడ లేదా అని ఇచ్చినాడు, మరియు కాదు. 6 మంది పురుషులు లేదా 5 స్త్రీలు ఎంత సంపాదిస్తారంటారా వీళ్ళు, రైట్. 6 పురుషులు లేదా 5 స్త్రీలు ఎంత సంపాదిస్తారంటే 14,000 ఎంత 820 2 రోజుల్లో సంపాదిస్తారంట, రైటా. సో మీరు జాగ్రత్త తీసుకున్న 6 మంది పురుషులు లేదా 5 మంది స్త్రీలు ఒక్క రోజుకి ఇంత సంపాదిస్తారంట వీళ్ళు, 2 రోజులకి 2 రోజులకి ఇంత అంటున్నారు, ఒక్క రోజుకి ఎంత కనుక్కోవచ్చు మనం ఇప్పుడు. సో మనం బయట 2 చేసి ఒక రోజుకి వస్తుంది కదా, చెప్పండి ఏమవుతుంది, 2014 2 అంటే ఎంత సంపాదిస్తారు ఒక రోజుకి, 7,410 రూపాయలు. ఎవరు 6 మంది పురుషులు అయితే అంత సంపాదించవచ్చు, లేదంటే 5 మంది స్త్రీలు కూడా అంత సంపాదించవచ్చు. అంటే ఇప్పుడు ఒక పురుషుడు ఎంత సంపాదిస్తాడు లేదా ఒక స్త్రీ ఎంత సంపాదిస్తాడు కూడా మనం కనుక్కోవచ్చలేదు. ఇప్పుడు చెప్పండి, ఒక పురుషుడు మేలు మాత్రమే ఎంత సంపాదిస్తాడంటే వాడు ఒక రోజు మొత్తం 6 మంది పురుషులు ఎంత సంపాదిస్తారంట, 7,410 రూపాయలు 6 మంది పురుషులు. ఒకటంటే బై 6 చేసి చెప్పండి ఎంత వస్తుంది మనకి, 6వ కార్డులు 6, 6 రెంట్ల 12, 6 ఎమ్మెల్యేల 18, 6 5 30, కరెక్ట్ అని చెప్పారునా, కరెక్టేనా, రైట్. నెక్స్ట్ మళ్ళీ ఇదే డబ్బుల్ని మళ్ళీ ఎవరు సంపాదిస్తారంటే ఇప్పుడు ఉమెన్ కూడా కనుక్కోవచ్చలేదా, ఒక ఉమెన్ ఇదే డబ్బులే సంపాదిస్తారంటే వాళ్ళు కూడా ఇంతే డబ్బులు, కానీ ఎంతమంది సంపాదిస్తారంటే వాళ్ళు 5 మంది సంపాదిస్తారంటే అప్పుడు. సో ఇప్పుడు డబ్బులు ఎంత చెప్పండి, 5వ కార్డుల 5 4 20, 5 ఎంబల్ 40, 5 రెంట్లనా 1,482 రూపాయలు. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, అయితే 4 మహిళలు 6 పురుషులు ఒకే రోజులో ఎంత సంపాదిస్తారంట, ఎవరెవరంట, 4 మెన్స్, ఫస్ట్ 4 ఉమెన్స్, ఓకే 4 ఉమెన్స్ 6 మెన్స్ కలిపి ఎంత సంపాదిస్తారనేది క్వశ్చన్. అంతే. ఇప్పుడు ఒక మెన్ను ఇప్పుడు చూడండి, ఒక మెన్ను 1,235 రూపాయలు మరి 6 రోజులు సంపాదిస్తారండి. అప్పుడు ఒకసారి ఆప్షన్స్ చూడండి, మీకు ఇక్కడ జాగ్రత్తగా ఆప్షన్స్ చూస్తే నాకు ఏం కనిపిస్తున్నాయంటే యూనిట్ డిజిట్ వాల్యూలు డిఫరెంట్గా ఉన్నాయి. నేను చెప్పేది అంటే యూనిట్ డిజిట్లు కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ డిఫరెంట్గా ఉండే లేదా, అంటే యూనిట్ డిజిట్ నుంచి ఆన్సర్ చెప్పొచ్చు దీనికి, మొత్తం లెక్క చేయను. ఇప్పుడు చూడండి ఎట్లా చేస్తానంటే 6 × 5 చేస్తే 30 అంటే 0, నాకు ఇది అవసరమే లేదు. దీనికి చేస్తే కింద 2 ఉండదు, ఇక్కడ మాత్రము 4 ఉండదు. సో 4 రెంట్ల అంటే యూనిట్ డిజిట్ వచ్చేది 8 ఆప్షన్స్లో యాది ఉండదు, కాబట్టి అదే ఆన్సర్ కాదు. మనం ఆన్సర్ చేయాలంటే చేద్దాం. నేను ఏం చేయాలి అప్పుడు సింపుల్గా, మెన్ అంటే 1,200, సార్ ఉమెన్ అంటే ఏంటి నా 1,482 రూపాయలు ఇంటూ 4 చేయాల, తర్వాత ప్లస్ 6 ఇంటూ మెన్ అంటే ఎంత ఇచ్చినాడు 1,235. సో ఇంటి చేయండి అప్పుడు 4 రెంట్ల 8, 4 ఎంబల 32 అంతేనా. నెక్స్ట్ 4 16, 1 3 19, నెక్స్ట్ 4 1 4 5 అవుతుంది కదా, సార్ 5 నెక్స్ట్ అయితే చేయండి 6 5 30, నెక్స్ట్ 6 18, 1 3 21, 6 రెంట్ల 12, 6 1 6 1 7. సో మనకి 5,000 7,000. సో మనకి నియర్ వాల్యూ ఎంత అవుతుంది, 5 1 7 12,000. సో 12,000 దగ్గరగా యాది ఉంటుంది మనకి, 2 ఉన్నాయి మనకి, ఆప్షన్ ఏ ఉండదు ఆప్షన్ బి ఉండదు. సో మనకి అప్పుడు యూనిట్ డిజిట్ మీరు జాగ్రత్త చేస్తే కదా ఆప్షన్ ఏ అనేది వస్తుంది అనమాట. రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 160 ఏమి ఇచ్చినాడంటే 2 పురుషులు మరియు ఒక స్త్రీ ఒక పనిని 14 రోజుల్లో పూర్తి చేయగలరంట. సో 2 పురుషులు ఒక స్త్రీ
ఎన్ని రోజులు చేయగలుగుతారంటే పని? సో 14 రోజులు చేయగలుగుతారట, రైటా? సో 14 రోజులు చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. అదే పనిని 4 స్త్రీలు, చెప్పండి అదే పనిని ఎవరు అంట? 4 స్త్రీలు పురుషులు ఎన్ని రోజుల్లో చేస్తారంటారా? 8 రోజుల్లో చేస్తారంట. సేమ్ వర్క్ కాబట్టి మధ్యలో ఈజ్వల్ పెడతా, రైటా? సో ఇప్పుడు చెప్పండి మనకి ఏమిటితో అవుతుంది? సో 2 4 8 2 7 14. చెప్పండి 7 2 14M 7W 4 16W 4 2 8M. చెప్పండి ఇక్కడ M ఇక్కడ వచ్చేసి 8 ఉంటుంది, ఇక్కడ 14 ఉంటుంది. తీసేసి ఎంత వస్తుంది మనకి? 6. సో ఇక్కడ ఇంకా 16 ఉన్నది, ఇక్కడ 7 ఉన్నది. తీసేసి ఎంత వస్తుంది? 9. సో 3 2 6 3 3 9. సో అంటే మెన్కి ఉమెన్కి రేషియో మనం రాయాలంటే ఏం రాయొచ్చు? 3/2 అని రాయొచ్చు, రైటా? ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. పురుషుడు రోజుకి 240 రూపాయలు చెల్లిస్తగిన స్త్రీ ఎంత వస్తుంది అని చెప్తున్నాడు. పురుషునికి ఎంత వస్తుంది అంటారా? 240 అంట. అంటే 3కి ఇచ్చాడు, 2కి ఎంతో క్వశ్చన్ ఏమిటితో చేస్తుంది? ఇంటూ 80గా చేయాల్సింది. సో మనం చేసేమొస్తుంది? ఇంటూ 80 చేస్తగిన 160 రూపాయలు. రైట్. క్వశ్చన్ నెంబర్ 161 ఏమి ఇచ్చినాడు చూడండి. ఒక పురుషుడు మరియు ఒక బాలుడు కలిసి 5 రోజులు చేసిన పనికి 800 సంపాదిస్తారంట. ఒక పురుషుడు ఒక బాలుడు, రైటా? ఒక పురుషుడు ఒక బాలుడు కలిపి పని చేసినారంట. చేసింటే ఎన్ని రోజులు చేసినారంట? 5 రోజులు చేసినారంట. చేసింటే వాళ్ళకి డబ్బులు ఎంత వచ్చినాయంట? 800 వచ్చినాయంట. అంటే 5 రోజుల కంటే ఒక రోజుకి ఎంత కనుక్కోవచ్చు కదా మనము. ఇప్పుడు ఎంత చూడండి, ఒక రోజుకి 5 1 5 6 రూపాయలు. అంటే ఒక రోజుకి ఎంత వస్తుంది వాళ్ళకి? 160 రూపాయలు వస్తుంది ఇద్దరికి. అయితే క్వశ్చన్ చూడండి. పురుషుడి యొక్క పనితనం అనేది బాలుని యొక్క పనితనానికి 3 రెట్లు అంటున్నాడు. సో మనకి ఎవరికి ఇచ్చిన రేషియో చెప్పండి? మెన్కి బాయ్కి ఇచ్చిన రేషియో. పురుషుని యొక్క పనితనం ఎట్లుంటుంది అంటే బాలు దానికి 3 రెట్లు ఉంటుంది అంటున్నాడు. సో 3 ఉంటే 1 ఉంటే వీనికి ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇప్పుడు మొత్తం ఎన్ని భాగాలైంది? సో ఈ 4 భాగాలకి ఎంత ఇచ్చాడు? 160 రూపాయలు. ఎవరితో కనుక్కోమన్నాడు? బాయ్ ఇద్దరిదే సమాన, బాయ్ ఒకటే కనుక్కోమన్నాడు. అంటే ఒక భాగానికి ఎంత? సో అయితే ఒక భాగానికి ఎంత అవుతుంది? 4 4 అంటే ఎంత అవుతుంది? 40 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 162, రైట్? చూడండి క్వశ్చన్ నెంబర్ 162 ఏమి ఇచ్చినాడు చూడండి రా. ఏబిసిలు ఒక పనిని చేయడానికి 1800 రూపాయలు తీసుకున్నారట. అయితే ఏ ఒక పనిని పూర్తి చేయడానికి 6 రోజులు, బి 4 రోజులు, సి 9 రోజులు తీసుకున్నారట. చెప్పండి మనకి టైం గురించి మాట్లాడుతున్నట్టు. ఏబిసిలు ఇచ్చారు. చెప్పండి ఏకి, బికి, సికి ఎన్ని రోజులు తీసుకుంటారంటే చెప్పండి రా. ఏ ఎన్ని రోజులు అంట? 6 రోజులు. బి సి 9 రోజులు తీసుకుంటారంట. ఈ విధంగా ఇచ్చినాడు మనకి, రైటా? అయితే నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చినాడంటే ఇంకొకటి కూడా ఏదో రేషియో ఇచ్చినాడు చూడండి. చెప్పండి ఏమి ఇచ్చినాడు? వారి రోజువారీ సంపాదన నిష్పత్తి ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడంటే 5:6:4 రోజువారీ సంపాదన. ఇప్పుడు చెప్పండి దీంట్లోనా రోజువారీ సంపాదన యొక్క నిష్పత్తి ఇచ్చినాడంటే ఇది ఏమి ఇచ్చినట్టు? ఇది మనకి రేషియో ఏమి సంబంధించింది మనకి రేషియో అనేది? ఎఫిషియన్సీ రేషియో. మనకి ఎప్పుడైనా కానీ రోజువారీ సంపాదించే నిష్పత్తి ఇచ్చినట్టు దీనికి సంబంధించింది అట్లా సామర్థ్యం రేషియో ఇచ్చినట్లు మనకి. ఇదేమి ఇచ్చినట్టు? ఇదేం రేషియో అని చెప్తున్నాడు. బాగా చూడండి ఏమి రేషియో ఇచ్చినట్టు మనకి? ఇది టైం రేషియో ఇచ్చినట్ల. ఫైనల్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? అయితే ఏ మొత్తం యొక్క సంపాదన ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ యొక్క మొత్తం సంపాదన ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి పని నిష్పత్తి ఇచ్చింది ఎదురవాడు ఫస్ట్. రెండోది నాకేమో డౌట్ వస్తుంది, ఇంగ్లీష్ చూస్తున్నాను. కంప్లీటెడ్ ఏ ఒక టైం ఇఫ్ దేర్ డైలీ వేజెస్ ఆర్ ఇన్ ద రేషియో. తెలుగులో ఏమి ఇచ్చినట్టు? రేషియో అనేది వారి రోజువారి యొక్క సంపాదనల నిష్పత్తి. అంటే వర్క్ ప్రకారం కూడా తీసుకోవచ్చు మనం ఇది, బట్ ఎఫిషియన్సీతో కూడా తీసుకోవచ్చు. ఓకే. అయితే ఏ యొక్క మొత్తం సంపాదన ఎంత? మనం ఎట్లా తీసుకునే, మీరు ఏది తీసుకున్నా వచ్చేస్తుంది ఇది. నార్మల్గా నేను ఏమంటే సంపాదన అనేది మనం ఎప్పుడు ఎఫిషియన్సీ అనుకుంటాం. కానీ మనకి డబ్బులు ఎప్పుడైనా కానీ దేనికి పంచుతారు అనుకోవచ్చు అంటే డబ్బులకి సామర్థ్యానికి పంచుతారు, అలాగే టైం కూడా
పని ఆధారంగా కూడా పంచుతారు. ఎప్పుడు మనము అంటే సింగిల్ ఒక రోజుగా అయితే కానీ సింగిల్గా మనం ఏది సామర్థ్యం ఆధారంగా పంచుతాం. కానీ ఏ అనేవాడు ఇన్ని రోజులు పనిచేసినాడు, బి అనేవాడు ఇన్ని రోజులు చేసినాడు, సి అనేవాడు ఇన్ని రోజులు చేస్తున్నాడు, ఇన్ని రోజులు చేశాడని చెప్పినప్పుడు మనం ఏం చేస్తుంటే ఎఫిషియన్సీ కనుక్కున్న తర్వాత అంటే ఏ ఎన్ని యూనిట్లు పనిచేస్తున్నాడు, బి ఎన్ని యూనిట్లు పనిచేస్తున్నాడు, సి కూడా ఎన్ని యూనిట్లు పనిచేస్తున్నాడు అనేది కనుక్కుంటున్నాం కదా. అప్పుడు కూడా మనకి ఇక్కడ కూడా రావాలంటే చూడండి ఏకి ఎఫిషియన్సీ ఎంత 5, వాడు ఎన్ని రోజులు పనిచేసినాడు అట్లా అంటే 5 అంటే ఎన్ని యూనిట్లు చేసినట్టు వాడు ఇప్పుడు 30 యూనిట్లు పనిచేసినట్ల పని ఆధారంగా కదా పంచాల్సింది. ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ ఇక్కడ ఎన్ని 24 యూనిట్లు, నెక్స్ట్ 9 నాళ్ళ 36 యూనిట్లు పనిచేసినట్లు ఇప్పుడు. సో ఇప్పుడు ఏమిడుతున్నాను పోతుందే 6 5 30, 6 4 24, 6 6 36. సో మనకి మొత్తం ఎంత అయితే ఎన్ని యూనిట్లు వచ్చినాయి 15 యూనిట్లు. సో ఈ 15 యూనిట్లు డబ్బులు ఎంత ఇచ్చినారా 18,000 1800 1800 అయితే ఎవరిది కనుక్కోమన్నారా ఏ యొక్క సంపాదన ఎంత. సో ఏ యొక్క సంపాదన అంటే ఏ యొక్క సంపాదన ఎంత ఉన్నది 5 భాగాలకి ఎంత. సో 5 1 5 3 1 3 18. సో మనకి ఎంత వస్తుంది 600 రూపాయలు. సో ఇప్పుడు మీరు సేమ్ క్వశ్చన్ 164 ఒకసారి చేయండి చూద్దామండి. 164 అండ్ 165 కూడా 165 కూడా ఇట్లా ఉంది లెక్క మీకు. చూడండి 164 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు. ఒక పురుషుడు ఒక స్త్రీ కంటే 80% అధిక సామర్థ్యం కలవాడు. స్త్రీ కంటే 80% ఎక్కువ ఎఫిషియన్సీ ఉంది అని చెప్తున్నాడు. సో మనం ఎఫిషియన్సీ 80% అంటే ఏమని రాసి మనము చెప్పండి. అంటే ఇక్కడ మెన్ ఉమెన్ అనేది తీసుకుంటే కదా రేషియో అనేది ఏమవుతుంది మెన్ అనేవాడు ఉమెన్ కంటే ఎక్కువ ఉన్నాడు అని చెప్తున్నాడు. సో అంటే ఉమెన్ అనేది 5 భాగాలు అవుతాయి కదా, మెన్ అనేవాడు ఎన్ని భాగాలు అవుతాడు 9 భాగాలు అవుతాడు అని చెప్తున్నాడు. అయితే నెక్స్ట్ ఏమి ఇచ్చినట్టు చెప్పండి. మళ్ళా ఒక బాలుడు ఒక రోజులో ఒక స్త్రీ చేసే పనిలో 2/5 వంతు పని చేస్తాడంట. అర్థమవుతుంది మీకు ఇక్కడ ఒక రోజులో ఒక స్త్రీ పనిచేసే సమయంలో ఎంత 2/5 వంతు అంటున్నాడు. సో చూడండి డైరెక్ట్ బాల్కి సంబంధించి మనం ఏం రాయొచ్చురా 2 అని రాసేయచ్చా లేదా 2/5 అంటున్నాడు. ఈమె చేసేది 5 భాగాలు దాంట్లో 2/5 అంటే 5 క్యాన్సిల్ అయితే లేదా ఏం మిగులుతుంది మనకి 2 కదా మిగిలేది అది ఇచ్చినాడు మనకి. అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇచ్చిన రాసిన రేషన్ అనేది ఏం చెప్పండి క్వశ్చన్ ప్రకారం మీరు చదివితే 80% సామర్థ్యం అంటే మనకి వచ్చింది ఏమవుతుంది ఇది ఎఫిషియన్సీ ఇచ్చేసినాడు. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడు చూడండి క్వశ్చన్లో ఏదో ఇంకొక రేషియో ఇచ్చాడు కదా ఏమి ఇచ్చాడు చెప్పండి. ఒక వ్యక్తి 84 మంది శ్రామికులకి పురుషులు మరియు స్త్రీలు వాళ్ళు బాధరంట 8:7:6 నిష్పత్తిలో ఆ కూలీ తీసుకున్న వారికి పని పూర్తయ్యాక మొత్తం ఎంత డబ్బులు ఇచ్చాడు అయితే ఒక్కొక్క బాలుడి వేతనం ఎంత అని కష్టం ఇచ్చినాడు. అర్థం కాలేదా 84 మంది ఉన్నారంట శ్రామికులు ఎంతమంది ఉన్నారు ఆ శ్రామికులకు ఏ నిష్పత్తిలో అన్నట్టు చూడండి ఏ నిష్పత్తిని పంపించినా చెప్పండి 8:7:6 అంటున్నాడు. సో 8:7:6 అని కష్టం అంటే ఆ 84 మందిని పంచండి ఏమైతే చెప్పండి రేషియోకి చెప్పండి ఏమి ఇచ్చినట్టు 8:7:6 ఈ నిష్పత్తిలో పంచినాడు అంటున్నాడు అంతే కదా ఈ ఆధారంగా పంచినాడు అంటే మనకి ఇది ఏమవుతుంది అప్పుడు చెప్పండి ఏమవుతుంది అది ఇంటి చేయండి ఇంటి చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది అనుకుంటే ఓకే. ఇప్పుడు నేను ఏమనేది అంటే 8:7:6 ఈ నిష్పత్తిలో ఈ నిష్పత్తిలో ఏం చేస్తారంట పంచినాడు అని చెప్తున్నాడు కదా. అంటే ఈ 8:7:6 అనేది ఏం చెప్తుంది వర్క్ అని ఇచ్చినాడా. ఇప్పుడు మీరు ఎప్పుడు అదే చెప్పకూడదు. ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే ఇందుకు ముందు టైం ఇచ్చాడని కష్టం చెప్పకూడదు ఇలా ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈ రెండు చేస్తే వర్క్ అనేది వస్తుంది ఓకే. కానీ ఇచ్చింది వర్క్ కాదు వాడు ఇచ్చింది ఇది నిష్పత్తి అనేది మనుషుల యొక్క రేషియో నెంబర్ ఇచ్చిండేది నెంబర్ ఆఫ్ మెన్స్ ఇచ్చిండేది మీకు అదే కదా కావాల్సింది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కరికి ఎంత అడుగుతున్నాడు అప్పుడు దీన్ని ఇంటిది చేస్తే వాళ్ళు ఎన్ని యూనిట్లు అనేది వచ్చి ఇస్తేనే లేదు మనకి నెంబర్ ఇచ్చిండేది ఇది రేషియో వర్క్ టైము స్పేస్ అది ఇది కాదు ఏమి ఇచ్చినది అది నెంబర్. అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు ఎన్ని భాగాలు ఉన్నాయో చెప్పండి ఇక్కడ 27 భాగాలకి ఎంతమంది ఉన్నారో చెప్తున్నాడు 84 మంది అని చెప్తున్నాడు అని అర్థం రైటా. ఫైనల్గా ఎందుకని కష్టం అంటే ఆడు చూడండి ఫైనల్గా క్వశ్చన్ ఎవరి గురించి అడుగుతున్నాడు పని పూర్తయ్యాక మొత్తం డబ్బులు ఇచ్చేస్తే ఒక్కొక్క బాలుడి వేతనం ఎంత అంటున్నారు. సో ఒక్కొక్క బాలుడి వేతనం అనుకోవాలంటే అసలు బాలుడు మొత్తం ఎంతమంది ఉన్నారో కనుక్కున్నారు కదా దీంట్లో. సో బాలుడు యొక్క నెంబర్ ఎంత చెప్తుంది 6. సో 6కి ఎంత కనుక్కోవాలి కదా మీరు ఇక్కడ
చెప్పండి 21 4ల. సో 6 4 అంటే ఎంతమంది ఉన్నట్లు బాలరు మనకి 24 మంది బాలరు, 24 మంది బాలరు ఉన్నట్ల. సో ఇప్పుడు ఈ దీన్ని చేయండి, ఇప్పుడు ఇంటి చేయండి. ఇప్పుడు వీళ్ళు ఎన్ని వచ్చి చెప్పండి. 9 ఎంబాల 72 35 12 మొత్తం ఎంత అయితే చెప్పండి పూర్తిగా. ఇన్ని యూనిట్లు వచ్చింది మనకి. సో 9 10 11 119 వచ్చింది. ఇప్పుడు ఈ 119కి డబ్బులు ఎంత ఇచ్చినట్టు వాడు 2499 రూపాయలు అంట. అయితే మనం ఎవరు కనుక్కున్నా బాయ్స్ ఎన్ని భాగాలు ఉంటుంది 12 భాగాలకి ఎంతో కనుక్కున్నా. ఏమిడితో పోతుంది చెప్పండి. పదిహేడు 8 పోతుందా 17,119. ఇక్కడ చెప్పండి 17 ఒక 17 ఇంకెంత ఉంటుంది ఇడ 7 అంటే 79. 79 అంటే 17 5 17 4 68 తీసుకున్నా పోతుంది. 17తో పోతుంది చెప్పండి. 17 ఒక 17. అప్పుడు చూడండి మీకు ఇక్కడ ఎంత అవుతుంది అంటే 79 అవుతుంది. సో 17 4 68 అంటే ఇంకా 11 అవుతుంది కదా. సో 11 అంటే మళ్ళీ ఎంత 119 కదా ఇది. సో మరి 17 అప్పుడు మళ్ళీ ఏమిటితో పోతుంది చెప్పండి. 2 14 2 1 అంటే మనకి ఏమొస్తుంది అప్పుడు 12 × 21 మొత్తం ఇది. కానీ ఇది బాలుడు అందరూ కలిపి వచ్చేది, కానీ ఒక్కొక్క బాలునికి ఎంత అని అడిగాడు. సో మొత్తం ఎంతమంది బాలుడు ఉంటారు 24 చెప్పండి ఏమిటితో పోతుంది. సో 12 ఒక 12 24. సో మనకి ఎంత వస్తుంది చూడండి ఒక్కొక్క బాలునికి చెప్పండి. 2 ఒక 10.5 రూపీస్ వస్తుంది అనమాట. ఒక్కొక్క బాలునికి ఎంత వస్తుంది 10.5 రూపాయలు అనేది వస్తుంది అనమాట.